అన్న మీరు చూస్తే యాక్టర్ లా ఉన్నారు, చాలా మంది రైటర్ డైరెక్టర్ అంటున్నారు. యాక్టర్ ఏం కాదులే కానీ నేను ఫస్ట్ నుంచి నాకు రైటర్ డైరెక్టర్ గానే ఇష్టం. మీ ఫిల్మ్ మేకింగ్ కి ఆ ఫిల్మ్ స్కూల్ అనేది ఏదైనా ఉపయోగపడిందా? ఆబ్వియస్ గా ఉపయోగపడింది. ఇంట్లో మా నాన్నగారు చిరంజీవి ఫ్యాన్. బెనిఫిట్ షోకి నేను నిక్కర్లు వేసుకున్న వయసులో నుంచి సినిమా చూసాను. రోషమన్ అన్న ఫిలిం అకిరా కురోసావా గారిది. సగం మంది ఆ సినిమా వేసి చూసేటప్పుడు పడుకున్నాం, ఎందుకు వచ్చిన సినిమా ఇది అన్న ఫీల్ అయ్యాం. ఆ రియలైజేషన్ నేర్పిస్తుంది. అంటే నేను అప్పుడు మా అమ్మగారికి ఏం ప్రామిస్ చేశానంటే, సినిమా నేర్చుకుంటే పాడైపోతారన్న సీన్ లేదు. ఇప్పుడు డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న ఒక సన్ ఆ మత్తులో వాళ్ళ మదర్ ని రేప్ చేస్తుంది. అది నాకు కదిలించింది. సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబై వెళ్ళి ఒక షెడ్యూల్ చేసాం. ముంబై వెళ్ళి 5 days షెడ్యూల్ అయిపోయిన తర్వాత మారేడుమిల్లి ఆ టైం లో తీయాలి, లాక్డౌన్ పడింది. అది ఆ సినిమా డిలే అయ్యాక ఆల్మోస్ట్ 3 years అయింది. నేను IMDb లో టాప్ 100 ఫిల్మ్స్ అన్ని చూసాను. మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? ఒక ఎమోషన్ ని మనం ఫిల్మ్ లో ట్రాన్స్ఫర్ చేసి చెప్పొచ్చు. ఫిల్మ్ అంటే కామెడీ, ఫిల్మ్ అంటే ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ అంటే ఫైట్స్ అని చెప్పి మేము నోటుకు వచ్చినట్టు చెప్పాం. దెన్ వై యూఆర్ హియర్, గో టు బ్రోతల్ హౌస్, యూ విల్ ఎంటర్టైన్ దేర్ ఆల్సో అన్నాడు. అనగానే మేము ఒక్కసారిగా స్టన్ అయిపోయి, స్టన్ కాదు ముందు నవ్వొచ్చింది మాకు. అరే ఎందుకు బ్రోతల్ హౌస్ కి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వమంటాడేంటి? ఇప్పుడు హీరోయిన్ అవైల్ చూపించాలి, ఎక్స్పోజింగ్ చేయించాలి, ఇలాంటి చీప్ మైండ్ సెట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ముంబై సినిమా చూసినప్పుడు ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఎంత ఎక్స్ప్రెషన్ మాట్లాడాడు ఆయన ఆ టైంలో. అలాంటి సినిమా చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఏదో నేను యూట్యూబ్ లో ఫిల్మ్ చేయాలని అయితే చేయట్లా. జానరా ఫిల్మ్స్ చేయాలి. లవ్ ని ఎలా తీసుకోవాలి, ఎవరైనా సరే లవ్ ఫెయిల్యూర్ ని ఎలా తీసుకోవాలి? లవ్ ప్రతి ఒక్క లైఫ్ లో లవ్ ఉంటది, ఆప్షనల్ గా ఉండకూడదు. మన లవ్ ఎప్పుడు టైం హీల్ చేస్తుందని అమ్మాయి చెప్తా ఉండదు, కానీ నన్ను పట్టించుకుంటాను. కానీ అది నిజం. లవ్ బ్రేకప్ అయినా పెద్ద పోయేదేం లేదేడ. ఉన్న వాళ్ళు ఉంటారు బ్రో, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఆపకూడదు. మన ఆత్మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా వెళ్ళిపోతారు. ఇందిరా టైటిల్ పెట్టి మీ నాన్నగారి కథ చెప్పాలనుకున్నారు కదా, అసలు థాట్ ఎలా వచ్చింది మీకు? మినీ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాను. అది యాక్చువల్ గా ఇందిరా సినిమా సింగిల్ ఫిల్మ్ కాదు, వింటేజ్ లో జరిగే 3 కథలు. అది నేను నిక్కర్లు వేసుకున్న వయసులోనే నేను ఇందిరా సినిమా నేను బెనిఫిట్స్ చూసా. నాకు గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం. నేను సిటీ ఆఫ్ డ్రీమ్స్ కథ కూడా అదంతా ట్రావెల్ లో నా మైండ్ లో వచ్చి ఆన్ ఫీల్డ్ లో రాశాను. నాకు షార్ట్స్ లో కథ చెప్దాం అని బాగా ఇంట్రెస్ట్. అది మనీ సార్ వల్ల వచ్చేసింది. నాకు సింగిల్ టెక్ ఫిల్మ్స్ చూశాను. ఓల్డ్ సినిమాలో కొన్ని ఉన్నాయి, బడ్ మ్యాన్ అని, ఇంకా కొన్ని కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. హిచ్కాక్ తీసిన పాత సినిమా అందులో ఉంటది, కట్ ఉంటది. హిచ్కాక్ తీసిన సినిమాలో కట్ ఉంటది. నిశిత తన పేరు, చీకటి. సి అంటే శివ, తా అంటే తరుణ్, మా అంటే మరణం. ఆ నిశ్చితం టైటిల్ లోనే డైరెక్టర్ కి ఉండాల్సిన ఒక మంచి లక్షణం అంటే మీరేం చెప్తారు? టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్. అంతే. నేర్చుకోవాలి అంటే సినిమాలు ఎక్కువ చూడాలి. నేను ఎక్కువ సినిమాలు చూస్తాను. నేను నేర్చుకున్నది, మీరు ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో ఏమైనా నేర్చుకున్నారంటే ఫిలిం స్కూల్లో కంటే ఫిలిం స్కూల్ చేయడం వల్ల నాకు సినిమా ఎలా చూడాలో తెలిసింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు నాతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. హీఈస్ మిస్టర్ అశోక్ లోక్నాథ్ గారు. ఈయన ఒక రైటర్, డైరెక్టర్ కమ్ ఫోటోగ్రాఫర్. సో మిగతా విషయాలన్నీ మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేద్దాం. హలో అశోక్ గారు, వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ మైక్. హై బ్రో. అన్న మీరు చూస్తే యాక్టర్ లా ఉన్నారు, చాలా మంది రైటర్ డైరెక్టర్ అంటున్నారు. అసలు ఏంటి మీ బాన్ అండ్ బాటప్ అంతా ఎక్కడ? యాక్టర్ ఏం కాదులే కానీ నేను ఫస్ట్ నుంచి నాకు రైటర్ డైరెక్టర్ గానే ఇష్టం. అలాగే వచ్చా. ఇప్పుడు యాక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్ నాకు ఎందుకు సెట్ అవుతుంది నా రియల్ లైఫ్ లో కథ కాబట్టి అది నాకు చేయాలనిపించి నేను చేస్తున్నా, అంతే తప్ప యాక్టింగ్ మీద ఫోకసింగ్ ఏం కాదు. అండ్ నేను ఏలూరులో పుట్టింది, 6th standard వరకు అక్కడే ఉన్నా. దాని తర్వాత ఇక్కడ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యా. అప్పటి నుంచి ఇంకా రాజమండ్రి అలవాటు. ఇప్పుడు ఎవరు అడిగినా సరే మీ ఊరు ఏదంటే రాజమండ్రి అంటాను తప్ప బాన్ అండ్ బాటప్ అక్కడ అదేం ఉండదు. రాజమండ్రి అంటే ఎమోషన్ నాకు బాగా. రాజమండ్రి ఇష్టం బాగా. సరే, మీరు రాజమండ్రిలో ఫస్ట్ ఏలూరులో పుట్టి రాజమండ్రిలో బ్రాటప్ అయ్యారు కదా. సో ఇక్కడ యాక్చువల్ ఏం జరిగింది అంటే, మన రాజమండ్రి సైడ్ ఎవరైనా సరే ఇక్కడ పెరిగిన తర్వాత మనం బయటికి వెళ్ళాలన్న ఆలోచన రాదు ఈ వాతావరణానికి. సో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి బయటికి వెళ్ళాలని ఉండదు. అలాంటిది రాజమండ్రిని విడిచిపెట్టి మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? రాజమండ్రి విడిచిపెట్టి అని కాదు, కానీ ముందు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుందాం అని చెప్పి బీటెక్ లో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఒక ఫ్రెండ్స్ తో ఒక చిన్న DSLR కెమెరా తెచ్చి చిన్న కథ ఏదో రాసి తెద్దామని అనుకుంటే వాడు చేసేవాడు. వాడికి ఏదో చిన్న ఇంట్రెస్ట్ ఉంది, వాడిదే కెమెరా. ఫారెస్ట్ లోకి వెళ్ళి చేసాం చిన్నది, ఏదో ఒక రాబరీ టైప్ లాంటిది ఏదో చేద్దామని చెప్పి ఒక 3 ఫ్రెండ్స్, వాళ్ళు ఫిల్మ్ బఫ్సే. అప్పుడు కూడా నేను ఫిల్మ్ వాచర్ని. నాకు ఫిల్మ్స్ ఇష్టం. అప్పటికి ఇంటర్మీడియట్ 10th లో కూడా ఎవరికైనా కథలు చెప్పడం ఇలాంటి అలవాటు ఉండేది, ఫస్ట్ నుంచి ఉండేది. సరే బీటెక్ లో కూడా ఏదైనా చేయాలంటే కానీ మనకు కెమెరా కావాలి కదా.
సరే వాడు కెమెరా తీసుకొస్తాను అన్నాడు కదా అని చెప్పి సరే చేద్దామని చేసాం. ఆడు మహా అయితే ఆఫ్టర్నూన్ తెస్తా అన్నాడు, వెయిట్ చేయించి ఈవినింగ్ 4 o'clock తెచ్చాడు, లైట్ డౌన్ అవుతుంది. తీసాం కొన్ని షార్ట్స్. తీసిన తర్వాత నేను మళ్ళీ అది తీసుకొచ్చి ఎడిట్ చేశాను. నాకు అది అసలు నచ్చల. నాకు అప్పుడే అర్థమైంది, ఓహో మన మైండ్లో ఉన్నది కెమెరాలో చూపించడానికి షార్ట్ మేకింగ్ ఉంటుంది. ఆ షార్ట్ మేకింగ్ తెలియకుండా ఫిలిం మేకింగ్, దానికి ఒక సౌండ్ ఉంటుంది, ఒక మ్యూజిక్ ఉంటుంది, అవన్నీ నాకు అర్థమైంది. అప్పుడు అర్థమయ్యాక లేదు మనం నేర్చుకుంటే బెటర్, ఇవి తెలియకుండా మనం తీయడం కాదు, కరెక్ట్గా కాదు అని నేర్చుకుందాంలే అని చెప్పి బీటెక్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను ఫిలిం స్కూల్లో. సో మీ బీటెక్ అయిన తర్వాత ఫిలిం స్కూల్లో జాయిన్ అయిన అన్నారు కదా, మీ ఫిలిం మేకింగ్ కి ఆ ఫిలిం స్కూల్ అనేది ఏదైనా ఉపయోగపడిందా? ఆబ్వియస్గా ఉపయోగపడింది. నాకు ఒక నాలెడ్జ్, ఒక సినిమా మీద ఒక క్లారిటీ ఫిలిం స్కూల్ ఏదో నేర్పించేసిందా అంటే వాళ్ళు చెప్తారు ఫిలిం మేకింగ్, కానీ మీకు అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే ఫిలిం మేకింగ్కి మీరు చూసిన చిన్నప్పటి నుంచి మీరు చూసిన సినిమాలకి వాళ్ళు చెప్పే సినిమాలకి మీకు ఏంటిది డిఫరెంట్గా ఉంది. మనం చూసిన సినిమాలు మనం ఏమని చూసి పెరుగుంటాం, చిరంజీవి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఇవన్నీ చూసి నేను ఆబ్వియస్గా నేను చిరంజీవి సినిమాలైనా పవన్ కళ్యాణ్ సినిమాలైనా నాకు బాగా, ఇంట్లో మా నాన్నగారు చిరంజీవి ఫ్యాన్. ఆయన ప్రతి చిరంజీవి సినిమాకి వాళ్ళ ఫ్యామిలీలో ఏ సినిమా వచ్చినా బెనిఫిట్ షోకి నేను నిక్కర్లు వేసుకున్న వయసులో నుంచి సినిమాలు చూశాను. నేను స్కూలింగ్ టైంలో నేను 7th 6th 5th క్లాసుల్లో బెనిఫిట్ షో సినిమాలు చూసి వచ్చేవాడిని. అందరికి వెళ్ళి స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ స్టోరీ నేరేట్ చేసేవాడిని. నాకు నెరేషన్ స్కిల్స్, ఇప్పుడు కథలు చెప్పడం అవన్నీ నాకు అలవాటైంది వాటి వల్ల, ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అప్పటి నుంచి ఆ చిన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేబీ ఫిల్మ్ మేకింగ్ నేను చూస్ చేసుకున్నాను కెరీర్ పరంగా. అక్కడ ఎక్కడో ఉండిపోయింది బలంగా ఆ ఇన్ఫ్లుయెన్స్. ఏంటంటే దాని తర్వాత ఫిలిం స్కూల్కి ఎప్పుడైతే వచ్చామో వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ సినిమా నేర్పిస్తారు. రోజు మనకి ఎలా కాలేజెస్లో మనకి కెమిస్ట్రీ పీరియడ్ అని అన్ని పీరియడ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటాయి. ఈ అవర్ ఇది చేస్తారు, మార్నింగ్ అవర్స్ ఈ పెడతా ఉంటారు, ఈవినింగ్ అవర్స్ ఇలా పెడతారు. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మాకు ప్రతిరోజు ఒక ఫిలిం వేసేవాళ్ళు. ఓల్డ్ సినిమాలో బెస్ట్ ఫిలిమ్స్, కొంతమంది బెస్ట్ డైరెక్టర్ ఉంటారు, అకిరా కురోసావా అని, సత్యజిత్ రే అని. వాళ్ళ సినిమా సత్యజిత్ రే అప్పు సంసారు నేను కంప్లీట్గా చూసాను. నాకు అప్పు సంసారు పార్ట్ 1 చూసినప్పుడు నాకు ఎందుకు వచ్చిన సినిమా మనకి ఇది, మనకి అసలు మన సెన్సిబిలిటీస్ ఓకే, మనం ఇప్పుడు చూసిన సినిమాకి మన కమర్షియల్ సినిమా నేర్చుకున్నాం. అప్పుడు అన్నీ తెలుసుగా, అప్పుడు ఇంద్రాలు ఇవన్నీ ఉండే అలాంటి సినిమా మనం చూసి సడన్ గా ఈ ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫిలిం చూసేసరికి ఎక్కడో వీళ్ళకి రాదా, లేకపోతే మనకి ఎక్కువ వచ్చా, వీళ్ళు చూపించే సినిమాలకి మనకి అసలు సంబంధం లేదంటే నేనే కాదు, మేము ఒక 20-25 మెంబర్స్ ఉండేవాళ్ళం. యుఎస్ఏలో నార్త్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము వాళ్ళ మంచి సినిమాలు వేసి యాక్చువల్గా చాలా మంచి సినిమాలు. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా మాకు ఒక రోషమన్ ఎఫెక్ట్ అని ఒక సినిమా వేశారు. రోషమన్ ఎఫెక్ట్ అన్నాను, సారీ, అది రోషమన్ అన్న ఫిలిం అకిరా కురోసావా గారిది, జపనీస్ ఫిలిం మేకర్ ఆయన సినిమా రోషమన్ అన్న సినిమా వేస్తే అది ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. సగం మంది ఆ సినిమా వేసి చూసేటప్పుడే పడుకున్నాం. ఎందుకు వచ్చిన సినిమా ఇది అన్న ఫీల్ అయ్యాం. నేను ఫీల్ అయ్యా, నాతో పాటు ఫీల్ అయ్యారు. వాళ్ళు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఏం సినిమా ఇది అనుకున్నా. అది ఎలా అయిందంటే తర్వాత ఆ సినిమా, ఇప్పుడు చాలా మంది సినిమాలు వేస్తూ ఉంటారు యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పిరెంట్స్, చాలా మంది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, వీళ్ళందరూ రోషమన్ ఎఫెక్ట్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే అది అంత ఇన్ఫ్లుయెన్స్ సినిమా, అది ఎప్పుడో వచ్చింది, అది మనం పుట్టుండం కూడా. అలాంటి సినిమా ఇప్పటికీ ఆ సినిమా వల్ల ఒక ప్రిన్సిపల్, ఒక రోషమన్ ఎఫెక్ట్స్ అని ఒకటి తయారయ్యి దాంతో ఒక ఫిలిమ్స్ చేస్తున్నారు. అదొక గైడ్ అయింది, ఒక వే అయింది చాలా మంది ఫిలిం మేకర్ల కంటే. అలాంటి సినిమా నా వేసి చూపించినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలంటాలో, అంటే అర్థం చేసుకోలేదంటే నీకు మనం ఎక్కడో బ్లాక్ అయ్యామని అర్థమైంది. ఫిలిం స్కూల్ ఏమి నేర్పించింది అంటున్నారు చూసారా, ఆ రియలైజేషన్ నేర్పిస్తుంది. ఎప్పుడు ఫిలిం స్కూల్ ఉన్నప్పుడు నేర్పించదు అది. ఫర్ మీ నాకైతే అప్పుడు నేర్పించలా. నేను బయటకు వచ్చాక నేను మళ్ళీ కెమెరా తీసుకొని నేను ఒక ఫిలిం చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ఉన్న ఆర్ట్, ఆ బ్యూటీ నాకు అప్పుడు అర్థమైంది.
ఆ సినిమాలో ఆ రెయిన్ ఎఫెక్ట్ కానీ, అది రోషమన్ ఎఫెక్ట్ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కథలు చెప్తారు, ఎవరిది ట్రూ అన్నది ఓపెన్ ఎండింగ్ లా ఉంటుంది. అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కథ చెప్తారు, అర్థమైందా? ఇప్పుడు చాలా స్క్రీన్ ప్లేలు అలా వచ్చినాయి. అది మేము అర్థం చేసుకుని ఉంటే ఎక్స్ట్రాడినరీగా మేమే ఏదో ఒక కథ రాసేవాళ్ళం. అది నిజంగా ఫాలో అయ్యి ఇది చాలా మంచిది, దీన్ని తెలుసుకోవాలి, దాంట్లో అనుకున్న ఫిల్మ్ మేకింగ్ వెనకాల ఉన్న ఆ సైన్స్ని అర్థం చేసుకొని చేసిన వాళ్ళు హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అర్రే మనకి అప్పుడు చక్కగా కూర్చోబెట్టి ఒక పెద్ద ఆయన ఫిల్మ్ వేసి ఆ ఫిల్మ్లో ప్రతి బ్లాక్ని మనకు అర్థమయ్యేలాగా ఆయన చెప్తున్నారు. మనం అప్పుడు వినకుండా ఆ లెజెండ్ సినిమా అదని ఇదని మేమేం చేసేవాళ్ళం తెలుసా? ఆయన లేనప్పుడు ఆయన తెలియకుండా లెజెండ్ సినిమా వేసుకుని చూసేవాళ్ళం. ఒకసారి వార్నింగ్ ఇచ్చారు, ఇంకొకసారి కానీ మీరు బాలకృష్ణ సినిమాలు కానీ, బాలకృష్ణ అంటే ఆయన సినిమాలని కాదు, తెలుగు ఈ కమర్షియల్ సినిమాస్ కానీ మీరు వేసి చూసి ఎంజాయ్ చేస్తానంటే మాత్రం వద్దు, అది మీరు చేయొద్దు. మేము ఇక్కడ ఏదో నేర్పిద్దాం అనుకుంటున్నాం, మీరు నేర్చుకుంటారా లేదన్నది మీ మీ ఇష్టం. మీరు మమ్మల్ని చెడగొట్టకండి, మిగతా నేర్చుకున్న వాళ్ళని కూడా చెడగొట్టద్దు అని చెప్పి వార్న్ చేసినప్పటి నుంచి మేము అప్పుడు ఇంకా ఆ సినిమాలు మీ స్క్రీన్ మీద వేసి చూడలేదు. అప్పుడు అందుకే బయటకు వచ్చిన తర్వాత ఫీల్ అయ్యా, అరే ఎంత మంచి సినిమాలు కదా ఇవి. నేను బయటకు వచ్చాక మళ్ళీ నేను చాలాసార్లు ఆ సినిమా చూసా. అప్పుడు అర్థమైంది ఆ సినిమా ఆ వాల్యూ అప్పుడు అర్థమైంది. సరే, మీరు ఇంత ఇన్స్పిరేషనల్గా ఫిల్మ్ మేకర్ అవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ మీ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాది బీటెక్ అయిపోగానే నేను సర్టిఫికేట్లో అప్లై చేస్తున్నా. నేను ఫిలిం స్కూల్కి వెళ్దామని, మా బెంచ్ మేట్స్ అంటూ ఉంటారు కదా, మా ఫ్రెండ్ లోకేష్ అని ఒకడు ఉంటాడు, వాడు నేను సేమ్ బెంచ్, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఒకసారి సమ్ కోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్ చదివాం మేము. అది అయిపోయిన తర్వాత వాడు ఎక్కడైనా హైదరాబాద్లో కోర్స్ నేర్చుకుందాం, ఆటోకేడ్ అలాంటివి నేర్చుకుందాం అని చెప్పి జాయిన్ అవుదాం అని చెప్పి ఎక్కడో మనకి ఆనంద్ ఏజెన్సీలో ఒకటి పెట్టారు, వర్క్షాప్ లాంటిది ఏదో పెడితే. అక్కడ రామోజీ ఫిలిం సిటీలో రాఫ్ట్ అనే ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు వచ్చి స్టాల్ పెడితే వాళ్ళ దగ్గరికి మా ఫ్రెండ్ లేడు. ఫ్రెండ్ అన్ని చూస్తుంటే అది కనబడిందంట ఫిలిం స్కూల్కి సంబంధించింది. నాకు కాల్ చేశాడు, అరే నువ్వు ఫిలిం స్కూల్ చేస్తాను అంటున్నావు కదా, నిజంగా ప్యాషనేటెడా? అడిగి నాకు ప్యాషన్ ఉందని అడిగి తెలుసు. ఉంటే నువ్వు ఒకసారి ఇక్కడికి రా, కనుక్కో, నీకు ఓకే అనిపిస్తే కనుక అప్పుడు నువ్వు జాయిన్ అయితే తెలుస్తుంది కదా, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా నీకు అంటే. నేను అక్కడికి వెళ్ళాక వాళ్ళు మాట్లాడారు, నేను అడ్వాన్స్ పే చేయాలి, మీరు వన్స్ అక్కడి నుంచి కాల్ వస్తుంది, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, అటెండ్ అయిన తర్వాత మీరు ఒకవేళ ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే కనుక ఫీజు మాడ్యూల్ ఎంతో చెప్తారు, తర్వాత August 15th తర్వాత జాయినింగ్ ఏదో ఉంటుంది అని చెప్పారు. సరే కదా అని చెప్పి, సరే జాయిన్ అయితే గ్యారంటీ అయితే అని నాకు తెలుసు. ఇంటికి వచ్చా, మదర్ నేనే, ఫాదర్ లేరు. అమ్మకి చెప్పా, మా అమ్మగారు ఆల్రెడీ నాకు లోకల్ జాబ్స్ ఉంటాయి కదా, సివిల్ ఇంజనీరింగ్ అంటే కన్స్ట్రక్టివ్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆల్రెడీ జాబ్ చూసి ఉన్నారు. నాకేమో అంత జాబ్ చేసే అంత క్యాలిబర్ ఉందా నాకు తెలియదులే, కానీ నేను చేసే మైండ్లో అయితే లేను. అమ్మకి తెలియదుగా. అమ్మ చెప్పింది, ఎలా మరి నేను ఏదో వరకు చదివావు కదా, జాబ్ చేసుకున్నావు అనుకో నీకు కొంచెం ఈజీగా ఉంటుంది, కొన్ని రోజులకి ఎర్నింగ్స్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు. లోకల్లో ఉండి ఏముంది, లోకల్లో ఉంటే మనకి హౌస్ ఉందనుకో, ఫ్రెండ్స్ ఉంటారు, సినిమాలు చూడొచ్చు, ఒక సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఒక వీకెండ్ ఒక 4 రోజులు కష్టపడి వీకెండ్ హ్యాపీగా వెళ్ళిపోద్ది కదా. పెద్ద కష్టం పడవసరలా నువ్వు. ఇప్పుడు నీకు తెలియని ఊరు వెళ్తావు, నేను ఎప్పుడు హాస్టల్స్లో ఉండడం కానీ బయట వెళ్ళడం ఎప్పుడు ఇంట్లోనే పెరిగా, ఎందుకు అవసరమా నీకు అని ఇంకో మాట ఏమన్నారంటే, ఇది కొంచెం టచింగ్ పాయింట్. మా నాన్నగారు అలాగే ఫిల్మ్ సైడ్ వెళ్దాం అనుకున్నారంట. ఆయన మా అమ్మగారితో ఎప్పుడైనా ఏదైనా చిన్న గొడవ ఏదైనా అయితే, నిన్ను ఇచ్చి పెళ్లి చేశారు నాకు, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను వెళ్ళలేకపోయాను నేను, లేకపోతే నేను ఫిలిమ్స్లో ఉండేవాడిని. నాన్నగారు చూడడానికి కొంచెం బాగుండేవారు అప్పట్లో. ఆయన అత్మానం ఆ డైలాగులు వేసేవాళ్ళంట. ఇప్పుడు నేను వెళ్తానన్న, నాకు విషయం తెలియదులే కానీ అప్పుడు చెప్పారు, నేను వెళ్తానని అనేసరికి మా అమ్మగారు, మీ నాన్న ఎలాగే అన్నారు, అది నేను ఆపినట్టు మాట్లాడారు, రేపు అన్న రోజు నువ్వు కూడా కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇదే మాట అన్నావు అనుకో నాకు బాధగా ఉంటుంది కదా, నీ ఇష్టం, నువ్వు కష్టపడతాను అంటే. నేను అప్పుడు మా అమ్మగారికి ఏం ప్రామిస్ చేశానంటే,
ఇప్పుడు నా ఫీల్డ్లో నేను ఇప్పుడు సెటిల్ అవ్వాలంటే, నా ఫీల్డ్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో నేను సెటిల్ అవ్వాలంటే 5 years ఎవరికైనా పట్టింది. అంటే మంచి జాబ్ వచ్చి నీట్గా ఒక స్టాండర్డ్లో సెటిల్ కావాలంటే. నేను అప్పుడు ఏం చెప్పానంటే, నేను డైరెక్షన్, నాకు ఫిలిం చేయాలని ఉంది, ఆ, నేను నేర్చుకుందాం అనుకుంటున్నా, నాకేం రాదు, నేర్చుకుంటే కొంచెం బెటర్ తీయొచ్చు, ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతా. పోనీ ఒకవేళ నా దగ్గర డైరెక్షన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ లేవు, నా సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అట్లీస్ట్ ఆ ఫీల్డ్ నాకు ఏదో ఒకటి యాక్సెస్ ఇస్తుంది. క్రాఫ్ట్ నేర్చుకుంటే 24 క్రాఫ్ట్స్లో ఎడిటింగ్ ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఉంటుంది, స్క్రీన్ రైటింగ్ ఉంటుంది, డైరెక్షన్ అనే కాదు కదా, ఏదో ఒకటి సెట్ అవుతాం ఆ ఫీల్డ్లోనే. నువ్వైతే టెన్షన్ తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇప్పుడు అప్పట్లా రోజులు కాదు, సినిమా నేర్చుకుంటే పాడైపోతారన్న సీన్ లేదు. ఇప్పుడు కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి క్రాఫ్ట్ నేర్చుకుంటే ఎర్నింగ్స్ ఎలా చేయాలో ఒక ఒక యాక్సెస్ ఉంది ప్రతి ఒక్కరికి, అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను సెట్ అయితే నాకు 5 years చేయండి అని చెప్పాను. మా అమ్మగారు సరే నీ ఇష్టం, నువ్వు కష్టపడతానంటే నాకేంటి, ఇక్కడైతే హ్యాపీగా ఉంటావని అనుకున్నా, నువ్వు వెళ్తానంటే నేను ఆపను, ఫీజు ఎంతో చెప్పు అన్నారు. ఇంత అని చెప్పాను. కట్టాల్సిన చిన్న అమౌంట్ ఉంటుందిగా, మినిమం అమౌంట్ వెళ్ళి అక్కడ అడ్వాన్స్ పే చేసి జాయిన్ అయ్యా. ఇంకా వాళ్ళ రోజు ఏదో పెద్ద నాకే పెద్ద ఫిలిం ప్యాషన్ ఉన్నట్టు ఎవరికి లేనట్టు నేను ఫీల్ అయ్యి ఉన్నా. ప్రతిసారి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ వచ్చేయమంటారా, నా దగ్గర కథలు ఉన్నాయి, నేను నేర్చుకోవాలి, త్వరగా సినిమా తీయాలి అని ఉండే. ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు వచ్చేది నువ్వు అనేవారు వాళ్ళు. సరే అల్టిమేట్గా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యా. బీటెక్ తర్వాత ఫిలిం మేకింగ్ చూస్ చేసుకున్న మీరు చాలా మంచి స్టోరీస్ తో మంచి కథల్ని జనాల ముందు పెట్టారు. మరి ఇప్పుడు గ్యాప్ రావడానికి కారణం ఏంటి? స్టోరీస్ తీయకపోవడానికి గ్యాప్ ఇప్పుడు నేను ఎప్పుడు గ్యాప్గా చేయాలని మాత్రం ఎప్పుడు చేయలే. నేను ఫస్ట్ ఫిలిం స్కూల్ నుంచి బయటకు రాగానే ఒక 10,000 పెట్టి సినిమా చేద్దాం, ఎవరు తెలియదు నాకు. అప్పుడు రాజమండ్రి వచ్చా. అక్కడ నాకు డైరెక్షన్ ఒక సంతోష్ పాండే అని ఒక సార్ ఉండేవాళ్ళు. అశోక్, నువ్వు బయటకు వెళ్ళాక ఒక చిన్న ఫిలిం చేసి చూపించు నాకు అన్నారు. బడ్జెట్లో తీయాలి, ఇది తక్కువ బడ్జెట్లో ఏదైనా తీయగలవా అన్నారు. సరే తీస్తాను సార్ అని చెప్పి ఒక 10,000 అమౌంట్ ఉంటే సరే చేద్దాం, 10,000లో ఎంత చిన్న కథ వచ్చినా చాలు అని చెప్పి ఒక బుక్ రైటర్, నా బీటెక్లో ఆవిడ ఇంగ్లీష్ లెక్చరర్. ఆవిడ లిటరేచర్ సైడ్ ఉన్నారు, మానస ఎండ్లూరి అని ఆవిడ ఫేమస్ కూడా. ఆవిడ కథ యాక్చువల్గా ఆవిడ కథ తీసుకొని డిప్లొమా ఫిల్మ్ చేయాలి అక్కడ రామోజీలో. అప్పుడు ఆ కథ నేను అన్ఫార్చునేట్గా చేయలేకపోయాను. బట్ ఆ కథ నాకు మైండ్లో ఉండిపోయింది. ఆవిడ ఏంటంటే సొసైటీలో ఉన్న ఇప్పుడు సోషల్ ఎలాంటివి ఉంటాయి, సోషల్ థింగ్స్ ఉంటాయి, వాటి గురించి బాగా మాట్లాడతారు కథల్లో. ఆవిడ కథల్లో గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ఉమెన్ రేప్కి సంబంధించిన విషయాలు కానీ, ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఇద్దరు గేస్ ఉంటే వాళ్ళ దగ్గర కానీ, అలాంటివి ఆవిడ చాలా బాగా రాసేవాళ్ళు. అప్పుడు చదివినప్పుడు నాకు కథ నచ్చి అది చేద్దాం అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వాలి. ఆవిడ కూడా చేయమన్నారు, కంప్లీట్గా యాక్సెస్ ఇచ్చారు. తర్వాత అంతిమం మనం ఒకటి చేశాను. అందులో తర్వాత మీరు చూసుంటారు, ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఫాదర్, ఇప్పుడు మనం ఆ సినిమా ఏంటది మహారాజా, ఇప్పుడు విజయ్ సేతుపతి గారి సినిమా చేశారు మహారాజా. అందులో ఓన్ డాటర్నే వేరే వాళ్ళు రేప్ చేయడానికి ఇదవుతారు కదా, మనకి ఓల్డ్ బాయ్ కంటెంట్. అలాంటి కంటెంట్లో అప్పుడే ఆవిడ రాసి, అది ఎప్పుడు తీసారులే కానీ నేను అప్పుడే డిప్లొమాలో చేయలేదు అసలు. నేను అంతిమం కథ కూడా అదే. డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న ఒక సన్ ఆ మత్తులో వాళ్ళ మదర్ని రేప్ చేస్తుంది. వాడికి తెలీదు వాళ్ళ మదర్ అని. వాళ్ళ మదర్ డెడ్ బాడీ చూసిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్తారు ఇలా జరిగిందంట నైట్ అంటే. అప్పుడు ఆ నైట్ ఏం చేశాడు అన్నది గుర్తు తెచ్చుకుంటే వాడే వాళ్ళ తల్లి చనిపోవడానికి కారణం అవుతాడు, రేప్ అవడానికి. వన్ ఆఫ్ ది రేపిస్ట్ వాడికి తెలిసిన తర్వాత ఆడికాడే చంపుకొని ఆడికాడే చచ్చిపోతాడు. అది నాకు కదిలించింది. ఆ కథ చదివినప్పుడు నాకు ఒక వారం రోజు అలా మైండ్లో తిరుగుతూ ఉంది. సరే ఏం లవ్ స్టోరీలు చేస్తుంటాం, అందులో మనం ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్ ఏం చూపిద్దాంలే కానీ అదే ఎంతో కొంత కొంచెం నేర్చుకున్నాగా అని చెప్పి ఇదే చేద్దాం, షార్ట్స్లో ఏమైనా చెప్పగలమేమో కథని అని చెప్పి ఏదో 1 dayలో తీసేసా. అది నేను 1 dayలో మొత్తం కంప్లీట్ చేశాను.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆర్టిస్టులు ఇక్కడ లోకల్నే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం కాదు, బట్ ప్యాషన్ ఉంది, బాగా హెల్ప్ చేశారు. కాశీ అని ఒక ఆయన బాగా హెల్ప్ చేశారు. అయిన తర్వాత ఆ ఫిల్మ్ కంప్లీట్ అయింది, అది తీశాను. అది అప్పుడు ఏదో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏదో కాంపిటీషన్ పెట్టారు, దానికి పంపించాం, బట్ మన సెలెక్ట్ కావాలి. అంత బూతులు అంటే వాళ్ళ దాంట్లో బూతులు ఉండకూడదంట. ఆవిడ రాసినప్పుడు బూతులు రాశారు. ఇప్పుడు ఆ బూతులు నేను తీయలేదు అనుకో, ఆ కథలో ఉన్న ఆ రస్టిక్నెస్ పోతుంది బీప్స్ చేస్తుంటే. నాకు కూడా బీప్స్ నచ్చలా. అవసరం ఏముంది, అప్పటికి మిర్జాపూర్లు ఏం లేవు, బూతులు ఉన్న సినిమాలు అప్పటికి మనకి అంత లేదు. అప్పట్లో మేము చేసాం, అది గొప్పగా అని చెప్పట్లా, బూతులు ఉంటే గొప్ప అని నేను అన్నట్లా, ఉంటే మంచిది అన్న ఫీల్ చేశాను. అప్పుడు అది రిలీజ్ అయింది, మినిమం వ్యూస్ వచ్చినాయి, పర్లేదు, నచ్చిన వాళ్ళు కొంచెం బాగుంది అన్నారు. కొంతమంది మ్యాక్సిమం అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే, మదర్ని మనం ఇక్కడ ఏదైనా మదర్ని కత్తితో పొడిస్తేనే హీరో విలన్ని చంపే వరకు మనం కథలో కూర్చుంటాం. నీ అమ్మని చంపాడు వాడు, వాడిని చంపే వరకు ఆ హీరోతో మనం ట్రావెల్ అవుతాం. అది మన తెలుగు సినిమా టెంప్లెట్. అది మన తల్లికి ఏదో అవుతుంది, విలన్ని చంపుతాడు. చాలా సినిమాలు ఫార్ములాస్ అయ్యే ఉంటాయి. మీరు గమనిస్తే మదర్ ఎమోషన్ ఉంటుంది, మదర్ని విలన్ ఏదో చేస్తాడు, కట్ చేస్తే విలన్ కొట్టే వరకు, అని చంపే వరకు కథ నడుస్తుంది. అలాంటి కథలో చూసినప్పుడు సడన్ గా ఎవడైతే హీరో ఉన్నాడో వాడే అమ్మని రేప్ చేశాడంటే ఎవరికి డైజెస్ట్ అవ్వాల్సిన విషయం కాదు. అది వర్కౌట్ అవ్వదని తెలుసు, కానీ నాకు ఎక్కడో లోతుగా ఉండిపోయింది. ఈ కథనే మనం స్క్రీన్ మీద చెప్పాలి ఎంతో కొంత. నేను పెద్ద ఫిల్మ్ మేకర్నే కాదు, సూపర్ నాకేమొచ్చని కాదు, కానీ తీయాలి, ఏదో ఒకటి తీయాలి, ఎలాంటి కథ తీస్తేనే కదా ఛాలెంజింగ్ అని చెప్పి నేను అప్పుడు తీసాను. నాకు నచ్చింది, నాకు బాగానే, కొన్ని సరిగ్గా తీయలేదేమో, కానీ మ్యాక్సిమం వరకు నేను విజువల్గా చూపించాను. అంటే అక్కడ రేప్ జరుగుతున్న దాన్ని రేప్ చూపించకుండానే రేప్ జరిగినట్టు చూపించాలి, అది ఛాలెంజింగ్. అర్థమైందా? అలా షార్ట్స్లోనే చూపించాను నేను, అన్ని వల్గర్ షార్ట్స్ పెట్టి. ఇప్పుడు చాలా మంది వేస్తూ ఉంటారు, షార్ట్ మేకింగ్ చాలా వల్గారిటీగా ఉంటుంది. కొన్ని ఓటీటీ ఫిలిమ్స్ అయినా నేను చూస్తూ ఉంటా, అరే ఎంత చీప్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారో వీళ్ళని. నాకు కొంచెం గిల్టీ అసలు. నేను ఫిల్మ్ నేను సినిమా చేసినప్పుడు ఇలాంటివి తీయకూడదు. ఒకవేళ అలాంటి తీసిన రోజున తీద్దాం అనుకున్న రోజున కూడా నేను సినిమాలు చేయను, మానేస్తాను. యూట్యూబ్లో ఫిలిం అనేది ప్యాషన్. అది మనం ఇంట్లో ఇక్కడ మీతో ఉన్నప్పుడు బయట మీరు కథ చెప్తే చిన్న ఐఫోన్ పెట్టి కూడా సినిమా చేయొచ్చు, అందులో కూడా కిక్ వస్తుంది. అర్థమైందా? మనం ఇప్పుడు వెళ్ళి ఏదో వేరే సినిమా చేయాలి, ఆడియన్స్ రావడానికి కోసం ఒక రేప్ సీన్ పెట్టాలి, ఇలాంటి కొన్ని షార్ట్స్ పెడతారు, అవి చూడడానికి కూడా చాలా వల్గర్గా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు చేయకూడదని అనుకుని ఎప్పుడు నేను గ్యాప్గా ఫిలిం చేయలేదు. ఒక కథ తర్వాత నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఎప్పుడైనా స్ట్రైక్ అవ్వాలి, అప్పుడే నేను ఫిలిం చేయగలను. అంటే నాకు నచ్చాలి, అది ఎక్కడో ఏదో ఎమోషన్లో కూర్చోవాలి. అది నన్ను కదిలించినప్పుడు నేను ఆ కథ రాస్తా, అదే తీస్తా, దాని మీదే ఉంటా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోరీకి మూవ్ అవుతా. దాని తర్వాత వెంటనే కొన్ని రోజులకి సైజీత మొదలుపెట్టి ప్రీ ప్రొడక్షన్ చేసుకొని అంతా చేసి ఆర్టిస్టులు వెతికి అన్ని కొంచెం టైం పట్టింది. అంతా ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత ఇంచుమించు ఒక దగ్గరికి వెళ్ళడం వల్ల 3 to 6 months వేస్ట్ అయింది. దాని తర్వాత నేనే ఓన్గా చేసుకుందాం అని చెప్పి మొదలుపెట్టిన స్పీడ్గానే అయిపోయింది. షూట్ అయిపోయింది 1 weekలో. ఎడిట్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత లేట్ అయ్యింది. అంటే ఈవెన్ ఎడిటర్ ఆయనే లేట్ చేశారని కాదు, చాలా ఇబ్బందులు వచ్చినాయి ఆయనకి, దానివల్ల మ్యూజిక్ డిలే అయింది. అలా 1 year లేట్ అయిపోయింది. అది నేను చేసిన దానికి రిలీజ్ అయ్యడానికి 1 year గ్యాప్ ఉంది. అర్థమైందా? ఫిలిం అయినప్పటి నుంచి వేయడానికి 1 year గ్యాప్. దాని తర్వాత వెంటనే ఓయి చంద్రయ్య చేశాను. ఓయి చంద్ర స్పీడ్గా తీసాము, స్పీడ్గా రిలీజ్ అయిపోయింది, అంతా ఓకే అయిపోయింది. దాని తర్వాత వెంటనే సిటీ ఆఫ్ డ్రీమ్స్ చేశాను. సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబై వెళ్ళి ఒక షెడ్యూల్ చేసాం. ముంబై వెళ్ళి 5 days షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి రూరల్లో తీయాలి, అంటే మారేడుమిల్లి ఆ టైంలో తీయాలి. లాక్డౌన్ పడింది, సంక్రాంతి టైంలో తీయాలి. ఇంకా లాక్డౌన్ అది పడింది. లాక్డౌన్ పడిన తర్వాత మళ్ళీ ముంబైకి 2 days వెళ్ళాలి, మానేసాం. అక్కడి నుంచి ఆ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఎన్ని అబ్స్టాకిల్స్ అన్ని పడినాయి. అది ఆ సినిమా డిలే అయ్యాలకి ఆల్మోస్ట్ 3 years అయింది. 3 years తర్వాత మొదలుపెట్టిన 3 years తర్వాత, అందుకే క్వాలిటీ ఉంది ఫిలిం. చూడడానికి కెమెరా క్వాలిటీలు తక్కువ ఉంటాయి. అప్పుడు స్టార్టింగ్ కెమెరాలకి దానికి తేడా ఉంటుంది. అలా అది డిలే అయింది. దాని తర్వాత నేను వెడ్డింగ్ ఫిలిం సైడ్ వచ్చాను. వెడ్డింగ్ ఫిలిం సైడ్కి రావడం వల్ల, వెడ్డింగ్స్ అంటే ఎవ్రీ సీజన్ వర్క్ ఉంటుంది.
వాళ్ళ క్లయింట్ దగ్గర మనం డబ్బులు తీసుకున్నాం అంటే ట్రూ టు ఇంక్లైన్ వాళ్ళతో ఆ రేపో ఉండాలి, మనం కంప్లీట్ మన 100% ఇవ్వాలి అని అంటే వెడ్డింగ్స్ డీల్ చేయడం కొంచెం కష్టమైన విషయం. వాళ్ళు 100% సాటిస్ఫై అవ్వాలని చెప్పి వాళ్ళ అవుట్లు ఎప్పుడు లేట్ అవ్వకుండా టైం టు టైం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అలా మనకు తెలియకుండానే మన టైం ఎక్కువ దాని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో నేను ఎలా అంటే ఫిల్మ్ మేకింగ్కి కొంచెం దూరం అయ్యా, దానివల్ల టైం స్పెండ్ చేయడం తక్కువ అయిపోయింది. ఇంతవరకు 2 days ఒకసారి సినిమా చూసేవాడిని, లేకపోతే ఎవ్రీడే ఫారెన్ ఫిల్మ్ ఒకటి చూసాను, ఓల్డ్ సినిమా ఒకటైనా చూసేవాడిని, ఎవ్రీడే చూసేవాడిని, అనాలిసిస్ చేసుకునేవాడిని, నాది ఇంప్రూవ్ చేసుకునేవాడిని, అలా ఉండేది. నేను ఐఎండిబిలో టాప్ 100 ఫిలిమ్స్ అన్ని చూసాను, కానీ ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేవు. ఇప్పుడు మళ్ళీ నేను రీవాచ్ చేస్తుంటే నేను ఆల్రెడీ చూసిన ఫిల్మే కదా, నాకు ఎందుకు గుర్తులేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అంత నేను వెడ్డింగ్ ఫిల్మ్ సైడ్ ఉండిపోయా. అలా నాకు డిలే అయినాయి తప్ప నేను ఎప్పుడు కావాలని అయితే డిలే చేసుకోవాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సినిమా తీయడం చాలా కష్టం అంటారు. అసలు ఒక డైరెక్టర్గా మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? సినిమా అంటే విజువల్ మీడియం. సినిమా అంటే ఇప్పుడు నాకు తెలిసిన సినిమా అనుకో, అల్టిమేట్గా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మీడియం అండ్ ఒక ఆర్ట్ ఫామ్ కూడా. అంటే మనకున్న ఒక ఎమోషన్ని మనం ఫిలింలో ట్రాన్స్ఫర్ చేసి చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అని ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఫిలిం అంటే ఎంటర్టైన్మెంట్ ఒక విజువల్ మీడియం అని ఎలా చెప్తాను, ఎంటర్టైన్మెంట్ లాగే చూడకూడదు. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే పాటలు ఉండాలి, డ్యాన్సులు చేయాలి, కామెడీ ఉండాలి, కుళ్ళు జోకులు ఉండాలి, ఇది ఒకటే ఎంటర్టైన్మెంట్ కాదు. అలా లేని సినిమాలు కూడా ఎంటర్టైన్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. నాకు ఒక ఇన్సిడెంట్ ఏం గుర్తొస్తుంది, మీరు అడిగినప్పుడు ఫిల్మ్ అంటే ఏంటి అని నన్ను ఫిల్మ్ స్కూల్లో అడిగారు. ఫిల్మ్ అంటే కామెడీ, ఫిల్మ్ అంటే ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ అంటే ఫైట్స్ అని చెప్పి మేము నోటుకు వచ్చినట్టు చెప్పాం. ఒక అన్న అలాగే చిన్న ఎంటర్టైనర్ అన్నాడు. అని అంటే దెన్ వై యు ఆర్ హియర్, ఆయన ఎవరు అడిగారు తెలుసా, సౌండ్ డిజైనింగ్ సార్, ఆయనకి నేషనల్ అవార్డు ఏదో వచ్చినట్టుంది. దెన్ వై యు ఆర్ హియర్, గో టు గోతల్ హౌస్, యూ విల్ ఎంటర్టైన్ దేర్ ఆల్సో అన్నాడు. అనగానే మేము ఒక్కసారిగా స్టన్ అయిపోయి, స్టన్ కాదు ముందు నవ్వొచ్చింది మాకు. అరే ఏంటి బ్రోతల్ హౌస్కి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వమంటాడేంటి అంటే ఆయన ఉన్న ఎమోషన్ ఏంటంటే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, కామెడీ అనా, లేకపోతే ఒక రొమాంటిక్ సీన్స్ తీయడమనా, ఇప్పుడు లేకపోతే ఎగిరెగిరి ఫైట్లు చేయడమనా, ఏంటి? ఎంటర్టైన్మెంట్ మీడియమే. ఒక ఎమోషన్తో కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. ఆడియన్ కూర్చోబెట్టగలగాలి. ఒక 3 hours 2.5 hours ఆడియన్ థియేటర్లో కూర్చుంటాడు కదా, ఓన్లీ జోక్ చేస్తేనే కూర్చోబెడుతున్నారా? ఇప్పుడు RRR ఉంది, అదేమైనా కామెడీ ఫిలిమా? బాహుబలి కామెడీ ఫిలిమా? కాదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అల్టిమేట్గా సినిమా అంటే కామెడీ ఉండాలి అన్నట్టు అయింది. ఇప్పుడు చాలామంది సినిమా అంటే ఇప్పుడు హీరోయిన్ అవైల్ చూపించాలి, ఎక్స్పోజింగ్ చేయించాలి, ఇలాంటి చీప్ మైండ్ సెట్ కూడా వచ్చేసింది. చాలా మంది వచ్చేసింది కాదు, ఉండేది. కొంతమంది నేను సినిమా సైడ్ ఎందుకు వెళ్తారో బాబు అని ఎందుకు అనేవారో తెలుసా, ఈ వీటి గురించే. పాడైపోతాడు కుర్రాడు, ఎందుకైతే పాడైపోతారు? సినిమా చాలా మంచి ఎక్స్ప్రెషన్ మన ఒక ఎమోషన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక కథలో మెరిచేసి కథ చెప్పొచ్చు, ఒక మంచి కథ అని చెప్పొచ్చు. ఎంతమంది మంచి ఫిల్మ్ మేకర్స్ లేరు? శేఖర్ కమ్లా లాంటి వాళ్ళు చెప్పారా? ఆయన ఇప్పుడు మన కుబేరే చూసారు, ఏ ఎక్స్పోజింగ్ సీన్ ఉంది అందులో. ఆయన సినిమాలు అన్ని చూసుకుంటే ఆయన ఎంత మంచి కథలు చేస్తున్నారు. ఆయననే కాదు, ఇప్పుడు ఈవెన్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఇప్పుడు మనీ సార్ కానీ, అంటే ఓన్లీ ఇప్పుడు ఓన్లీ ఆటల మీద, ఓన్లీ ఫైట్ల మీద, ఓన్లీ దాని మీద కాదు, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ కథలు చెప్పుకున్నారు. ఇప్పుడు ముంబై సినిమా చూసినప్పుడు ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఎంత ఎక్స్ప్రెషన్ మాట్లాడాడు ఆయన ఆ టైంలో. అలాంటి సినిమా చేయడం అంటే చాలా పెద్ద విషయం. సొసైటీలో జరిగే ఒక భావాన్ని తీసుకొని అర్థం చేసుకొని ఒక ఫిలిం మేకర్ తన ఆలోచనని ఒక కథలో పెట్టి, 2 మతాలు అన్నదమ్ముల్లా ఉండాలి, కొట్టుకోకూడదు అన్న కథలో ఫ్రేమ్ చేసి చెప్పగలిగాడు ఆయన. అలాంటి కాంట్రవర్సీ ఉన్న టైంలో అంటే ఒక ఫిలిం మేకర్కి ఎంత గట్స్ ఉంటే చెప్తాడు అలాగా, అంటే ఎంత కాంట్రవర్సీ సబ్జెక్ట్ అది. నేను సైజ్ సీతలో చెప్పినప్పుడు కూడా ఇలాగే చేశారు. నేను చాలా ఎమోషనల్గా చెప్తాను. అలాగా లవ్ జిహాద్ అన్న కాన్సెప్ట్ నువ్వు చేస్తాను అని అన్నారు. నాకు లవ్ జిహాద్ అంటే నేను రాసినప్పుడు కూడా లవ్ జిహాద్ అంటే నాకు తెలియదు.
ఆ కథ రాసినప్పుడు కూడా, ఈవెన్ టైటిల్ పెట్టినప్పుడు కూడా, అసలు లవ్ జిహాద్ అన్నది వాళ్ళు నాకు ఫోన్ చేసి బెదిరించినప్పుడు మాత్రమే నేను గూగుల్లో చదివా. గూగుల్లో చదివితే లవ్ జిహాద్ కొంతమంది ఉన్నాయి. అర్రే తప్పు కదా ఇది, మన కథ ఇది కాదు, వాళ్ళు చేసింది రైట్ అని కూడా నేను చెప్పట్లా, అది రాంగే. అలా కన్వర్ట్ చేయడం అనేది కూడా తప్పే కదా. ఇదేంటి ఇలా అని ఫీల్ అయ్యాను. అలా ఒక సినిమాలో మనం మనం ఓన్లీ ఎంటర్టైన్ ఆడియన్స్కి డ్యాన్స్ వేయించేవారు ఇదే కాదు. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారండి, ఆయన స్వాతిముత్యం కానీ ఆయన ఎంత మంచి కథలు తీయగలిగాడు. స్వాతిముత్యంలో ఏముందని ఆడియన్స్ చూశారు. మనం ఇప్పుడు ఏం చెప్తా ఉంటాం అంటే ఆడియన్ ఇదే నచ్చుతుంది, ఆడియన్ ఏదే చూస్తాడు, ఆడియన్ ఐటమ్ సాంగే కావాలి, అది చేయాలి ఇది చేయాలి, ఇన్ని ఉంటాయి మనకి మైండ్లో. మంచి సినిమా వచ్చినప్పుడు ఎప్పుడు చూస్తారు. మనం ఒక ఎక్స్ప్రెషన్ని, మనం ఎమోషన్ని కంప్లీట్గా మనం అనుకుని తీస్తే అది నచ్చుతుంది. దాంట్లో ఈ హీరోయిన్ ఉండాలి, ఈ చెయ్యాలి అవి చెయ్యాలి, ఈ చూపించాలి అవి చూపించాలి అని మనం మోసం చేసుకొని ఫిలిం మేకర్లో అలా వెళ్ళిపోతున్నారు. అది సినిమా మీద ఎంత నాలెడ్జ్ ఉన్న మీరు ఫోటోగ్రాఫర్గా మారడానికి రీజన్ ఏంటి? ఫోటోగ్రాఫర్ మారడానికి ఏం కాదు, నేనేమో ఫార్చునేట్ వెడ్డింగ్ ఫిల్మ్ మేకర్ ఏం కాదు. నేను అన్ఫార్చునేట్గా ఇందులోకి వచ్చా. అసలు నేను ఇందులోకి వస్తానన్న సంగతి నాకే తెలియదు. ఏదో అలా అయిపోయింది అది. అంటే ఒక 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 బ్రేకప్ తర్వాత మనం కూడా ఎర్నింగ్ చేయాలి అన్న ఇది వచ్చింది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో మనల్ని ఇన్సల్ట్ చేసే వరకు మనకు తెలుసుకోకపోవడం అనేది చాలా ఇమ్మెచ్యూరిటీ అనుకోవచ్చు. అది మనం ఏమనుకుంటాం అంటే మనం చాలా మెచ్యూర్ పర్సన్, మనం చాలా ముందుకెళ్ళి ఇలా అనుకుంటాం, కానీ మనం చాలా వదిలేస్తాం మన లైఫ్లో. అవి మనం ఎలా తెలుస్తుందంటే బాగా క్లోజెస్ట్ పీపులే మనకి నేర్పించి మరీ వెళ్ళిపోతారు మన లైఫ్లో. నిజంగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనకు అర్థమవుతుంది అది. అర్రే ఆహా, మనం ఇప్పుడు మన కెరీర్లో సెటిల్ అవ్వలేదు కాబట్టి మనకు కావాల్సిన వ్యక్తి, మనల్ని ఎంతో ఇష్టపడిన వ్యక్తి వదిలేసి మనల్ని వెళ్ళిపోయారు అంటే మనం ఎంత చేతకంతనం, అది ఉండకూడదు. అండ్ ఒక ఫిలిం మేకర్గా నా కథ నేను తీసుకోగలిగే, నా షార్ట్ ఫిలిమ్స్ కానీ, నాకున్న ఎమోషన్ కానీ, నాకున్న ఎక్స్ప్రెషన్ కానీ ఒక కథలో ఫ్రేమ్ చేసి అది తీద్దాం అనుకున్నప్పుడు మేబీ అది ప్రొడక్షన్ కంపెనీకి నచ్చకపోయినా నేను తీసుకోగలను అని నాకు ఒక ధైర్యం కావాలి అంటే నేను ఎర్న్ చేసుకోవాలి. అది నేను ఎంటర్టైనింగ్, నేను ఫిలిం మేకింగ్ సైడే ఉన్నా. నాకు వెడ్డింగ్ ఫిలిం మేకింగ్ ఏంటంటే స్క్రీన్లో ఇందులో కూడా చాలా ఎమోషన్స్ క్యాప్చర్ చేస్తాం. ఇంచుమించు ఫిలిం మేకింగ్ లాగే ఉంటుంది చాలా వరకు. కానీ ఏంటంటే ఆడియన్స్ ఉన్నది అక్కడ స్టేజ్ మీద వ్యూవర్స్ వస్తారు, మేము తీసిన సాంగ్స్ కానీ అవన్నీ. ఇక్కడ ఏంటంటే లార్జర్ ఆడియన్స్ ఉంటారు. అక్కడ ఏంటంటే ఒక కళ్యాణ మండపం వరకే ఉంటుంది మా టాలెంట్. ఇక్కడ అదే సినిమా తీసి థియేటర్లో వేస్తే ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు, ఎక్కువ మంది అప్రిషియేషన్స్ వస్తాయి, మనకు అదే మోర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అంతే డిఫరెన్స్ తప్ప ఇప్పుడున్న దాంట్లో నేను ఏదో ఫిలిం మేకర్గా ఫిలిం మేకింగ్ వదిలేశాను, నాకు నచ్చక నేను ఈ పని చేస్తాను అనేది నేను చేయట్లా. నాకు నచ్చుతుంది. నేను ఏదైతే ఇప్పుడు వెడ్డింగ్ ఫిలిమ్స్ చేస్తున్నానో నాకు నచ్చుతుంది కాబట్టి నేను అందులో ఉండగలిగాను. నాకు నచ్చలేదు అనుకున్న రోజున నేను ఇందులో ఉండలేను. ఎందుకంటే నాలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు ఇన్ని రోజులు ఇందులో, నేను ఆల్మోస్ట్ 3 years అయింది అనుకుంటా వెడ్డింగ్ ఫీల్డ్లోకి వచ్చి. ఫిట్ అయిపోదాం అన్న అయితే ఎప్పుడూ అనుకోవాలి, ఎందుకు వచ్చింది మనకి అని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు ఏమనుకున్నానంటే బ్యాలెన్స్ చేస్తూ ఫిలిమ్స్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఇన్కమ్ మనకు లేదు. నేను ఇప్పుడు వరకు చేసిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మ్యాక్సిమం నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయ్యాను. నాకు ఇప్పుడే ఎర్నింగ్స్ రాలా. నాకు తెలిసి సైసీతకి ఎప్పుడో 50,000 అంతా వచ్చింటాయి. నేను ఆల్మోస్ట్ ఒక 70,000 పైన ఖర్చు పెట్టిన దానికి. కానీ ఎంత వచ్చినా ఓకే, అది వచ్చిన అమౌంట్ మళ్ళీ ఫిలింకి పెడతాను అంతే తప్ప మనకి దాని మీద ఏం రాదు. నాకు ఫిలిం అనేది అల్టిమేట్గా బిజినెస్ చేయాలి మన ఫిలింలో. అప్పుడే మనకు ఒక ప్రొడక్షన్ కంపెనీ వచ్చి మనకు ఒక ఇది వస్తుంది. దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే నీ కథ నువ్వు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటావు ఏంటి, నీ ప్యాషను, నీ ఎమోషను, నీ ఎక్స్ప్రెషను, సౌది కబుర్లని చెప్పుకొని నేను ఒక సినిమా తీసి టీవీలో వేసుకొని చూస్తావా? కాదు కదా. బయట ఆడియన్స్కి రీచ్ కావాలంటే అలా రీచ్ అవుతేనే డబ్బులు వస్తాయి. అలా డబ్బులు వస్తే ప్రొడ్యూసర్ వస్తాడు. అలా సైకిల్ అవుతూ ఉంటుంది. నీకు ఫిలిమ్స్ వస్తే నువ్వు చేసుకుంటూ వెళ్తావు.
దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. బ్యాలెన్స్ అదే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను యాక్చువల్గా. ఇప్పుడు మొన్నటి వరకు నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరా ఫిల్మ్స్ చేద్దాం, అది నా పోర్ట్ఫోలియోలో ఉండాలి, ఏదో నేను యూట్యూబ్లో ఫిల్మ్ చేయాలని అయితే చేయట్లా. జానరా ఫిల్మ్స్ చేయాలి, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి, తీస్తూ నేర్చుకోవడం నాకు ఇష్టం. తీస్తూ నేర్చుకుంటున్నా. ఒక టైం వచ్చిన తర్వాత నేను డిసైడ్ అవుతా, చాలా నేర్చుకున్నది ఇంకే ఈ అంటే ఎక్కువ నేర్చుకున్నాను కాదు, ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందో నేర్చుకున్నప్పుడు ఇంకా ఇంకా వర్క్ ఉంటాను, ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిపోయాయి కదా. అలా నేర్చుకొని ఒక మంచి సినిమా చేద్దాం, మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా సినిమా చేద్దాం అనుకుంటున్నా. చేస్తా, అనుకున్నానంటే చేస్తా. నెక్స్ట్ ఇయర్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. అంతే తప్ప ఇందులోకి వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్కి దీన్ని కంప్లీట్గా వదిలేసానని అయితే కాదు. వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్ చేస్తూ ఉంటా. వన్స్ ఫిల్మ్స్లో సెట్ అయిన తర్వాత వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్ మా వాళ్ళకి వదిలేస్తా. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి దూరమైన క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇన్సల్టింగ్ ఏం కాదులే. ఇన్సల్టింగ్ అంటే మనం ఇన్సల్టింగ్ ఫీల్ అయితే అది. ఇప్పుడు మనం లవ్ చేసిన వ్యక్తి ఉంటారు బ్రో. ఉంటారా? ఉన్నారా? తెలే. మనం చాలా అనుకుంటాం కదా, మన వాళ్ళతో లైఫ్ ఉంటుందని అనుకుంటా. వాళ్ళు కూడా అనుకున్నారు కాబట్టి మనతో పాటు ఉంటారు కదా. వాళ్ళు సడన్గా వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళు తప్పని కాదు నేను అనేది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. క్యాస్ట్ ఇష్యూస్ అని అయ్యని ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఎవరితోనూ ఉండే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఏంటంటే అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను అంతలా ఉండి నేను ఒక లో అయిపోయాను. నేను స్ట్రాంగ్ పర్సన్, నేను స్ట్రాంగ్గా ఉంటాను. నేను కొంచెం మెచ్యూర్గానే డెసిషన్స్ తీసుకుంటాను, నా ఓన్గా నేనే తీసుకుంటాను. అంత వేరే వాళ్ళు 10 మందిని అడిగినా అల్టిమేట్గా నా చాయిస్ ఏంటన్నది నేను సెలెక్ట్ చేసుకోగలను. నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది. తప్పైనా సరే నేనే రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళగలను. ఇంకొకటి మీద రుద్దాను. అలాగే అప్పుడు ఆ టైంలో ఏంటంటే అది నా మిస్టేక్ అనిపించింది. నేను అట్లీస్ట్ సెటిల్ అయ్యి ఆ అమ్మాయికి ఒక పొజిషన్, అసలు ఫిల్మ్ మేకింగ్ అంటేనే అందరూ భయపడతారు. అలాంటప్పుడు ఎవరిస్తారు చెప్పు? ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. పేరెంట్స్ కూడా నమ్మాలిగా మనల్ని, అమ్మాయిని అంతే సరిపోదుగా. మనకి కూడా ఎంతో కొంత ఎర్నింగ్ చూపించుకొని మనం సెటిల్ అయ్యాం కెరీర్లో, మీ అమ్మాయిని మేము జాగ్రత్తగానే చూసుకోగలను అనే హోప్ అవతల వాళ్ళకి వచ్చినప్పుడు, ముందు ఈ అమ్మాయికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పి మనల్ని అడుగుతారు. మనం ఎలాంటి ఎర్నింగ్స్ లేకుండా ఇంకా కీప్ ట్రయల్స్ అంటే నా ప్రయత్న లోపాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను ప్రయత్నిస్తానే ఉన్నాను. నేను ఎప్పుడు ఆపలా, నేను చేస్తానే ఉన్నా. కానీ నాకు థింగ్స్ వర్కౌట్ కాలా. అనుకున్న టైంకి ఫిలిమ్స్ రిలీజ్ కాలా, అయిన రిలీజులు రాంగ్, ఛానల్స్ రాంగ్, నా మిస్టేక్సే అవి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయి ఉంటే వేరేలా ఉండేది. ఎర్లీగా ఫిలిం చేసేవాడిని, స్లోగా ఇంకా స్టిల్ 10 years అయింది, ఇంకా ఫిలిం నేను చేయలేదు. ముందు ఫిలిం చేసి ఉంటే ఆ ఫిలిం కొంచెం బాగుండుంటే నాకు ఒక పాత్ దొరికేది, సెటిల్ అయ్యాను. సో వాళ్ళు ఏంటి, నేను సెటిల్ అవ్వలేదు కాబట్టి వదిలేసి వేరే వాళ్ళని వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. మనం ఏం మాట్లాడతాం? అప్పుడు నాకు అనిపించింది, అరే ఇక ఫిలిం అని చెప్పి ఎన్ని రోజులు ఉన్నా సరే ఒక ప్రొడక్షన్ కంపెనీ దొరకాలి, ఫిలిం చేయాలి, ఇవన్నీ షార్ట్ ఫిలిమ్స్, నువ్వు అనుకున్న పోర్ట్ఫోలియో రెడీ అవ్వాలి. ఇంకోటి ఏంటి, నేను రెడీ అయ్యే వరకు నేను ఇంకొక కథ చెప్పను. ఇప్పుడు వరకు నేను ఏ ప్రొడక్షన్ కంపెనీకి వెళ్ళి కథ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే నేను ఇంకా నా పోర్ట్ఫోలియో రెడీ అవ్వలేదు. నేను ఒక 7-8 జానర్స్ కథలు రెడీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ వెళ్తున్నా. ఈ అయిని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, తీద్దామంటే నేను కంప్లీట్గా 100% నేను 100% నేను ఇప్పుడు సినిమా చేస్తే అది ఎక్కువ మందికి నచ్చుతుంది, చూస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే నేను సినిమా తీస్తాను. అంతేగాని చిన్న ఆఫర్లు ఏమి వచ్చినా సరే నేను ఎప్పుడు చేయలేదు. వద్దు, అవసరం లేదు. ఇన్ని రోజులు 10 ఏళ్ళు కష్టపడ్డాం, మా అయితే ఇంకో 2 సంవత్సరాలు కష్టపడతాం మంచి సినిమా చేయడానికి. నేర్చుకున్నది అందుకే కదా. అందుకనే చెప్పి నేను స్లోగానే నేర్చుకున్న ఫిలిమ్స్ అన్నీ నా పోర్ట్ఫోలియో రెడీ చేసుకుని మోస్ట్లీ ఇయర్కి ఫినిష్ అయితే నెక్స్ట్ ఇయర్ ఫిలిం చేస్తాను 100%. అలా వెళ్తా అంతే. అమ్మాయి తప్పైతే లేదు, మందే అంతా. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే, ప్రేమించిన అమ్మాయి కోసం ప్యాషన్ వదల్లా, ప్యాషన్ కోసం ప్రేమించిన అమ్మాయి వదిలేసిన కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ మీరు మాత్రం ప్యాషన్ ఎక్కడ విడిచిపెట్టలేదు చూసారు, అది మాత్రం గ్రేటెస్ట్ థింగ్ మీ లైఫ్లో నేను నేర్చుకున్నది. వాళ్ళు రాకముందే ప్యాషన్ ఉంది కదా, వాళ్ళు వచ్చిన తర్వాత వదులుకోవడం అని ఎలా ఉంటుంది అది? సరే చెప్పండి. అది ఎవరైనా వదలరు. సరే చెప్పండి. ఎలాగ అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఒక డైరెక్టర్గా లవ్ని ఎలా తీసుకోవాలి, ఎవరైనా సరే లవ్ ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలి?
లవ్ని ఎలా తీసుకోవాలి, లవ్ ఫెయిల్ అంటే లవ్ కి లవ్ ఫెయిల్యూర్ కి మీ మీ డైరెక్షన్ లో నార్మల్ గా ఎలా తీసుకోవాలి. లవ్ ప్రతి ఒక్క లైఫ్ లో లవ్ ఉంటది, అందరూ లవ్ చేస్తారు. అది నిలబెట్టుకోవడానికి ఆప్షనల్ గా ఉండకూడదు మన లవ్ ఎప్పుడు. అలా ఆప్షనల్ లవ్ అయిపోయినప్పుడు మీ లైఫ్ మీ అంటే ఆప్షనల్ గా మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీతో పాటు ఇంకో వేరే సంబంధాలు వచ్చినప్పుడు మీరు ఆప్షన్ లా కనబడుతున్నారంటే ఆ లవ్ అక్కడ కూర్చోద్దు. మీరు సెలక్షన్ లోకి వెళ్ళకూడదు, మీరు చాయిస్ లోకి వెళ్ళిపోకూడదు, మీరే అయి ఉండాలి. ఆప్షన్ లోకి వెళ్ళిందంటే అక్కడ సర్ప్రైజ్ అయిపోయినట్టు ఆ లవ్, అది నిలబడదు. అర్థమైందా? ఇప్పుడు సేమ్ థింగ్ నాది అలాగే, నా సర్ప్రైజ్ అలాగే అయిపోయింది కదా, అది నిలబడదు. అలాగని ఆ లవ్ చేయలేదని మనం బ్లేమ్ చేయడు, వాళ్ళు 100% లవ్ చేస్తారు. కానీ అక్కడ చాయిసింగ్ వచ్చినప్పుడు బెటర్ గా కనబడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కోరుకుందాం అనుకుంటే, నన్ను కోరుకుందాం అనుకుంటే ఇంట్లో క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్లు ఫేస్ చేయాలి, కెరీర్ కాన్ఫ్లిక్ట్లు ఫేస్ చేయాలి. ఫిలిం సైడ్ ఆ టైంలో కరోనా వచ్చింది, ఎప్పుడు ఫిలిం అంటే భయపడే పరిస్థితి, ఎప్పుడు ఫిలిం రిలీజ్ అయ్యేది తెలియదు. ప్రాక్టికల్ గా ఆలోచించిన వాళ్ళు ఎన్ని ఫ్రేమ్ చేసినప్పుడు మైండ్ లో ఎవరైనా ఏమనుకుంటారు, ఇక్కడికి వెళ్ళామంటే మన లైఫ్ చిత్త అయ్యేలా ఉంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఆప్షన్ తీసుకోవా? తీసుకుంటాం. అప్పుడు నీ అక్కడ తను నేను లవ్ చేయలేదు, లవ్ చూడ అక్కడే ఎంత లవ్ ఉంది నీ మీద, వేరే వాళ్ళని ఇవన్నీ వద్దు అనుకొని వచ్చే లవ్ ఉందా లేదన్న సంగతి నీకు అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు తెలియదు. అప్పుడు నువ్వు నీకు అనిపిస్తుంది నువ్వు కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకున్నావేమో ఈ అమ్మాయి విషయంలో, కంప్లీట్గా ఇన్క్లైన్ అయి ఉండకూడదు, నీ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ నువ్వు చేసుకొని ఉండి మినిమం టైం ఆ అమ్మాయికి స్పెండ్ చేస్తుంటే సరిపోయేదేం అలా అనిపిస్తుంది. కానీ అలా చేయలేము, ఎవరు చేయలేరు. ఎందుకంటే ఆ లవ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు అలాగే ఉంటాం తప్ప వేరేలా మనం బిహేవ్ చేయలేము. కంప్లీట్ ఇస్తాం తప్ప ఉండవు. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ గొడవలు లవ్లో అందరికీ ఉన్న కామనే. అవి ఎవరికి 100% నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా పసిపాపలాగా అంటే కుదరదు. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయిలే. కానీ దాని తర్వాత ఏమైంది నాకు చెప్పాలంటే ఆ బ్రేకప్ వల్ల చాలా నా లైఫ్లో ఎక్కువ కలిసి వచ్చిందని వీలైతే. అప్పుడు నేను చాలా డిప్రెస్డ్లో ఏడ్చేసి అసలు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏడవాల. నాకు తెలిసి నేను ఏడ్చిన రోజులు కదా నాకు అసలు గుర్తే లేవు. మా మమ్మీ డాడీ విడిపోయినప్పుడు కూడా అంత నేను వేడలేదు, నాకు అసలు ఏం తెలియదు, ఏడుపు తెలియదు. కానీ సైలెంట్గా ఉండేవాడిని. అందరిని అబ్జర్వ్ చేయడం అది చిన్నప్పటి నుంచి ఉంది. తర్వాత అదే మెచ్యూరిటీలోకి వచ్చింది, మనుషులను అర్థం చేసుకోవడం వచ్చింది. అలా కొంచెం ఎదిగే కొలిసిన తర్వాత కూడా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను కొన్ని రోజులు టైం హీల్ చేస్తుందని అమ్మాయి చెప్తా ఉండేది, కానీ నన్ను పట్టించుకుంటాను. కానీ అది నిజం. మనం ఇప్పటికీ కూడా అది నేను నమ్ముతున్నా. మనం ఆ టైంకి స్పేస్ ఇవ్వాలి. మనం ఆ టైంకి మనకు వాల్యూ ఇచ్చామనుకో అది మనల్ని మారుస్తుంది. ఇక్కడ ఇలా మనం ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, నువ్వు ఆ టైం ఇచ్చి దాన్ని అలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటే ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంట్. మనం ఎగ్జిస్ట్ అవ్వగలిగి అంటే ఇప్పుడు అప్పుడే డిప్రెషన్లో మనం ఏదైనా చేసుకున్నాం అనుకో అర్థమైంది. ఇప్పుడు నా లైఫ్ ఉంటుంది ఎలాగా, ఇప్పుడు ఏదో సమ్ టేజర్ ఏదో మీరు చూశారు, అది బాగుంది, మీకు నచ్చింది, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. నేనేమడిగాను, ఏముంది బ్రో నేను అంత సెలబ్రిటీ కాదు, నాకు నోన్ ఫీస్ కాదు, ఎందుకు చేయడం అంటే ఫ్యూచర్లో ఎందుకో మీకు అనిపిస్తుంది బ్రో, నాకు ఆ గ్లోరీ కనబడింది, నాకు అవుతుంది, మీరు చెయ్యండి, ఇబ్బంది ఏమంటే నేను కూడా సర్లే అంత వచ్చిన రీచ్ ఓకే కదా అని చెప్పి నేను ఓకే అన్నా కదా. అసలు నేను అప్పుడే ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనుకున్నాను డిప్రెషన్లో ఉండి. నాకు ఇది వచ్చేదా? అవును. టైం నమ్మాలి, అది చేంజ్ చేస్తుంది. అలాగే బ్రేకప్ టైంలో ఇప్పుడు మీరు లవ్ బ్రేకప్కి చెప్పారు కదా, దానికి సమాధానం ఇదే. లవ్ బ్రేకప్ అయినా పెద్ద పోయేదేం లేదు ఇక్కడ, అర్థమైందా? మీ ఎగ్జిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. మన పేరెంట్స్ కోసం మన ప్యాషన్ కోసం బతకాలి. మిగతా వాళ్ళందరూ మన లైఫ్లో వస్తారు, మనల్ని కావాలనుకున్న వాళ్ళు ఉంటారు. 100% నువ్వు సెటిల్ అయినా అవ్వకపోయినా, నువ్వు ఎలాంటి పొజిషన్లోకి వెళ్ళిపోయినా వాళ్ళ ఆప్షన్ తీసుకోకూడదు అని అనుకుంటే, వాళ్ళ 100% ట్రూట్ ఇంక్లైన్ మీ లవ్లో ఉంటే వాళ్ళు మనల్ని వదలరు, ఉంటారు మనతో. అలా ఉన్నారు, అలా వదిలేశారు అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడమే నీకు మంచిది. నాకు మంచి జరిగింది కదా వెళ్ళిపోవడం వల్ల. నిజంగా ఉండుంటే నేను ఇబ్బంది పడేవాడినేమో. అలాంటి మిస్సింగ్ ఫీలింగ్ నాకు లేదని కాదు, ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. అలా వెళ్ళిపోయినంత మాత్రాన మనకి ఏదో చెడు జరిగిపోద్ది అని ఏం కాదు. నేను ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడున్న మంచి పొజిషన్లో ఉన్నానే. నేను నా ఫిలిమ్స్ నా ఓన్గా నేను ప్రొడ్యూస్ చేసుకోగలను ఇప్పుడు, అర్థమైందా? ఫిలిం రేపు అన్న రోజున ఒక 30-40 lakhs పెట్టి నేను సినిమా చేయమంటే నా ఫ్రెండ్స్తోనో నాకు వచ్చిన ఎన్నింగ్స్తో నేను సినిమా చేసుకోగలను. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా తీయాలంటే నేనే తీసుకోగలను. నాకు ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ మనం చెప్పాను,
ఆయన గూస్ బంప్స్ వచ్చేసినాయి, ఎక్స్ట్రాడినరీ ఉందన్నారు. సరే కదా, ఓకే వద్దు కదా అనుకున్నాను. ఒక వారం తర్వాత ఈ 3 కథలు కదా, ఒక కథలా ఉంటే చేస్తాను, 3 కథలు చాప్టర్ వైజ్ గా అయితే ఆడియన్స్ కి, కొత్త ఛానల్ మాది, ఆడియన్స్ కి రీచ్ కాదేమో, సింగిల్ కథ చెప్తారా అన్నాను. నేను ఎలాంటి, నాకు అప్పుడు ఎమోషన్ వచ్చి అది 100% వర్కౌట్ అవుతుంది ఇవన్నీ ఉన్నప్పుడే నేను తెస్తా సినిమా. నేను మళ్ళీ ఏదో వేరే కథ ఏదో చేయగలను తప్ప ఈ కథ అయితే మార్చి చేయలేను. సరే నేను వేరే లవ్ స్టోరీ ఏదో చెప్తాను, ముందేది ఇది కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాను అనేసాను. ఇది కంప్లీట్ నేను ఇప్పుడు తీసుకోగలను, ప్రొడ్యూసర్ లేకపోయినా తీద్దాం అనుకుంటే. అదనమాట. ఇప్పుడు బ్రేకప్ అయిపోయినంత మాత్రాన మనం కుంగి కుసించిపోయి ఏం చేయనవసరంలా. కొన్ని రోజులు బాధ వచ్చింది అనుకో, బాధపడి ఎంత బాధగా అది ఏ స్టేజ్ కొనే వెళ్ళు, బాధలో ఏ స్టేజ్ కనే వెళ్ళు, కానీ ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంట్, మీరు బతుకుండడం ఇంపార్టెంట్. అర్థమైందా? తర్వాత కాలాన్ని వదిలేస్తుంది అన్నమాట. అది మిమ్మల్ని సెట్ చేస్తుంది. మళ్ళీ మీరు నార్మలైజ్ అవుతారు, మీ లైఫ్లోకి మీరు వస్తారు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది లైఫ్. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే అవుదాం అనుకుంటారో ఆ అమ్మాయి మీకు ఒక గుణపాఠం నేర్పించి లైఫ్లో ఎలా ముందుకెళ్లాలో నేర్పించి వెళ్తుంది. ఆ అమ్మాయి మీరు ఎప్పుడైనా కనబడితే పూలదండ వేసి మరీ ఆహ్వానించి హాయ్ బాయ్ చెప్పి వెళ్ళాలి, అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అది. అంతేగాని అమ్మాయి మీద హేట్రెడ్ పెంచుకున్నాం అనుకో, మనం నాశనం అవుతాం. నేనైతే అమ్మాయి మీద హేట్రెడ్ పెంచుకోవాలా. ఒకసారి నాకు ఎప్పుడో కనబడింది, ఎలా ఉన్నావు అని అడిగా, అమ్మాయి అలా చూసి బాగున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. నేను నాకు చూడగానే ఫస్ట్ ఫ్రీజ్ అయిపోయాను. అరే ఈ సినిమాలో జరిగినట్టే చదివితే నా జీవితంలో అన్ని. నేను అనుకోకుండా డిమార్ట్కి వెళ్తే ఆమె నాకు కనబడింది. మేబీ వాళ్ళ కిడ్ ఉన్నట్టున్నాడు. నేను సరిగ్గా నాకు బ్లర్, సినిమాల్లో చెప్తా ఉంటారు నేను ఫుల్ బ్లర్ అయిపోద్ది కదా అమ్మాయిని చూసినప్పుడు, అమ్మాయి తప్ప సినిమాలో చూపిస్తారా అంతా బ్లర్ అయిపోయి హీరోకి అమ్మాయి స్లో మోషన్ ఎలా వస్తూ ఉంటది, ఫిల్మ్లో చూపించినట్టే. నాకు అలాంటివి నచ్చవు. స్లో మోషన్ లాగా అమ్మాయి వచ్చి ఈడిలా చూసి ఈడిలా తల అనుకొని, నాకు ఏంట్రా ఈ నిబ్బా ఫిల్మ్ మేకింగ్ అన్నట్టు నేను అలా ఏమో తీయడం రాంగ్ అని కాదు, నాకు అది నచ్చదు. అది నాకు ఆ రోజు అదే అయింది. అమ్మాయిని అలా చూడగానే అలా ఫ్రీజ్ అయ్యి నాకు అంతా బ్లర్ అయిపోయింది. ఒకసారి లో అయిపోయింది మనిషిని, ఒకసారి షివర్ అయిపోయింది బాడీ. నాకు ఏం అర్థం కాల. ఒక 2 నిమిషాలు ఒక 5 to 10 minutes మళ్ళీ నాలో నేను లేను. అమ్మాయి వెనకాల రౌండ్లు వేస్తూ ఉన్నా. అప్పుడు నేను కాన్షియస్లోకి వచ్చా, మళ్ళీ కాన్షియస్లోకి రాలేదు. అప్పుడు ఆ 10 minutes నేను నాలో లేను. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, షీజ్ మ్యారీడ్ కదా, తన వెనకాల తిరగడం అనేది కరెక్ట్ కాదు. ఏది డీమార్ట్ అయినా ఏ మాట అయినా ఆడికి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి బాగున్నావా అని పిలిచి, అమ్మాయి తిరగగానే బాగున్నా ఉంది. మళ్ళీ అమ్మాయి చూడాల, డైరెక్ట్గా వెళ్ళి బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళా, బిల్లు వేయించుకొని కనీసం వెనక్కి కారు తీసుకున్నా ఇంటికి వచ్చేసా. నేను మా మేనకోళ్ళు వెళ్ళాం. ఇంటికి వచ్చి మా అక్కకి చెప్పి, అక్క ఎలా అంటే నీకే అన్ని జరుగుతాయి, మాకు తిట్టింది. నీకే సినిమాల్లో జరిగినట్టు జరిగితే ఇప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు అని చెప్పి మాకు తెలియదు. ఏముంది డిమార్ట్ క్యాజువల్గా వెళ్తాం, మా అక్కల పాప ఏదో కొనమంటే తీసుకొని వెళ్ళా. ఇదంతా జరుగుతుంది నాకేం తెలుసా, ఫ్యూచర్ నేను ఏమైనా ప్రెడిక్ట్ చేయగలనా ఏంటి, చేయలేంగా, అమ్మాయి అక్కడ ఉంటుంది నువ్వు వెళ్ళకరా అని చెప్పి అలా జరిగింది. వచ్చేసాను. కొన్ని రోజులు కొంచెం బాధపడ్డా, దాని తర్వాత ఏం లేదు. అరే నేను భలే ఉన్నాను కదా. నా ఫ్రెండ్ మాట చెప్పింది డిప్రెషన్లో ఉన్నప్పుడు, నేను ప్రతిరోజు ఏమనుకున్నాను తెలుసా, బ్రేకప్లో ఉన్నప్పుడు నేను మూవ్ ఆన్ అయిపోయాను, ఐఎమ్ స్ట్రాంగెస్ట్ అని అనుకున్నాను కదా, నేను మూవ్ ఆన్ అవ్వలా. నేను అలా మాట చెప్తున్నా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నువ్వు అవ్వలేదు, నువ్వు అలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నువ్వు ఎప్పుడవుతావో తెలుసా. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని పక్కన పెట్టి చెయ్యి పట్టుకొని అమ్మాయి నడుచుకొని నీ కళ్ళ ముందు వచ్చినప్పుడు కూడా నువ్వు అమ్మాయిని అలా చూసి ఏం మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటావు కదా, ఆ రోజే నువ్వు ఈ బ్రేకప్ ఈ డిప్రెషన్ని దీన్ని ఇవన్నీ అచీవ్ అయ్యి ముందుకు వచ్చినట్టు, అది జరిగిన రోజే నువ్వు సెట్ అయినట్టు అని చెప్పింది. అది నాకు అప్పుడు నాకు అర్థం కాల అమ్మాయి చెప్పినప్పుడు, కానీ నా లైఫ్లో నాకు జరిగింది అది. అలా ఆమె చూశాను, నేను బాగున్నావు అని అడిగాను. దాని తర్వాత నేను 4 రోజులు ఆగితే సెట్ అయిపోయాను, బాగానే ఉన్నా. అంతే. ఇప్పుడు లవ్ బ్రేకప్ ఎందుకంత సీరియస్గా తీసుకొని చాలా మంది డిప్రెస్ అయిపోయి కెరీర్లు బాగొట్టేసుకొని ప్యాషన్ వదిలేసుకొని స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంతమంది సూసైడ్ అటెంప్ట్లు చేస్తారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చచ్చిపోదాం అని అంటే తప్ప, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకరు వస్తారు నీ లైఫ్లోకి, ఇంకా అర్థం చేసుకుని వస్తారు. రాకపోతే ఇబ్బంది ఏం లేదు కూడా, రావాలని లేదు,
వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనివ్వచ్చు, వచ్చిన వాళ్ళని వెల్కమింగ్ గానే ఉండాలి. మళ్ళీ వాళ్ళని హర్ట్ చేసి బాధ పెట్టి ఇవన్నీ చేయకూడదు. కానీ ఉన్నవాళ్ళు చెప్పినాగా, ఉన్నవాళ్ళు ఉంటారు బ్రో, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, మనం ఆపకూడదు. మన ఆత్మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా వెళ్ళిపోతారు. అది నా లవ్ ఫెయిల్యూర్కి ఉన్న ఇది, లవ్ బ్రేకప్కి. మీరు తీసిన స్టోరీస్ అన్నిటిలో నాకు యూనిక్ గా అనిపించింది మీరు కొత్తగా తీయబోతున్న ఇంద్ర. టీజర్ చూసిన తర్వాత ఒక యూనిక్ పాయింట్ లో నాకు టచ్ అయింది ఏంటంటే, చిరంజీవి గారి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంద్ర టైటిల్ పెట్టి మీ నాన్నగారి కథ చెప్పాలనుకున్నారు కదా, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఇంద్ర సినిమా వచ్చినప్పుడు నేను యాక్చువల్గా మినీ షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని అనుకున్నా. అంటే ఇప్పుడు జనరల్గా నేను మీతో మాట్లాడాను అనుకో, మీది ఏదో బ్యాక్ స్టోరీ ఉంటుంది, మీ నాన్నగారితో మీ అమ్మగారితో ఏదో కథ ఉంటుంది. అది నేను అడిగినప్పుడు నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అలాంటి ఏమైనా కొన్ని కథలు సేకరించి అందులో బెస్ట్ తీద్దాం అని అనుకున్న తర్వాత నేను అనుకోకుండా మా మావయ్యలను ఒకసారి కథ అడిగితే ఎప్పుడో ఒకసారి చిన్న కథ చెప్పారు, రేడియో టీవీ అని కథ చెప్పారు. అయితే దాన్ని నేను ఫిక్షన్ చేశాను. అర్థమైందా? నెక్స్ట్ అద్దె సైకిల్ అని నేను పెట్టినవి అన్నీ. అవి యాక్చువల్గా ఇంద్రా సినిమా సింగిల్ ఫిలిం కాదు, అది 3 అవి యాంథాలజీ కాదు, అది వింటేజ్ ట్రయాలజీ అని ఒక పేరు పెట్టా. అంటే ఒక వింటేజ్ లో జరిగే 3 కథలు అవి ఆ 3 కథలని తీయాలి. అందులో లాస్ట్ పార్ట్ అనేది ఇంద్రా సినిమా. అర్థమైందా? అందులో ఇప్పుడు మా అమ్మగారిని అడిగినప్పుడు ఒక కథ చెప్పారు, ఆవిడ లైఫ్ లో జరిగింది ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా అమ్మగారిని సరే అయితే నేను నీకు ఇప్పుడు కథ చెప్తా అని చెప్పి ఆవిడ కథను ఆవిడనే ఫిక్షన్ చేసి చెప్పాను. నీకు అర్థమైందా? అలా అప్పుడు మా అమ్మగారు అన్నారు, ఈ కథల కోసం అన్ని ఆన్లైన్లో అడుగుతాయి ఎందుకు, మీ నాన్న తీస్తే పెద్ద సూపర్ కథ అవుతుందిరా బాబు అన్నది. నాన్నది ఏముంది అంత అమేజింగ్ కథ. నేను అప్పుడు ఆలోచించాను, నాన్నకి నాకున్న ఎమోషన్ ఏంటి అని ఆలోచించినప్పుడు అప్పుడు నాకు ఆయన చిన్నప్పుడు నన్ను సినిమాలకి తీసుకెళ్ళి బెనిఫిట్ షోలు నన్ను మాట్లాడితే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చేస్తా, ఏలూరులో నాన్న ఫ్యాన్స్ దాంట్లో తిరిగేవారు. ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేసినప్పుడు కూడా వీడి 10th అయిపోగానే ఆ సర్టిఫికేట్ అప్లై చేసి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తాను, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏలూరులో అని చెప్పేవాడు. అది నాకు చిన్నప్పటి నుంచి బాగా నేను చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అవుతాను ఫ్యూచర్లో అని అందరికి చెప్పుకునేవాను కూడా, ఫ్రెండ్స్కి కూడా. అలా బెనిఫిట్ షోలకి నన్ను బాగా తీసుకెళ్ళాడు. నేను నిక్కర్లు వేసుకున్న వయసులోనే నేను ఇంద్రా సినిమా నేను బెనిఫిట్ షో చూసా. మార్నింగ్ వర్షం చూశాను, ఇంద్రా కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా స్టాలిన్ సినిమా స్టాలిన్, ఇంకా కొన్ని సినిమాలు గుర్తు రావట్లేదు కానీ నాకు శంకర్దాదా ఎంబీబీఎస్ ఇవన్నీ మ్యాక్సిమం చిరంజీవి సినిమాలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి నన్ను చూడాలని ఉన్న సినిమా కూడా తీసుకెళ్ళారు. నాకు మొత్తం సినిమా సరిగ్గా గుర్తులేదు, బాగా చిన్నపిల్లల్ని గుర్తులేదు. కానీ చిరంజీవి ఇలా చైన్ ఎలా పెట్టుకొని ఒకటి ఉంటది, అది నాకు బాగా గుర్తు. చిరంజీవి గిటార్ పెట్టుకుని పాట పాడుకుని వెళ్ళడం, చిన్న బ్లాకులు గుర్తు తప్ప నాకేం గుర్తులేదు. చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంది చిన్నప్పుడు మనం పెరిగేటప్పుడు. తర్వాత అంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా విపరీతమైన ఇష్టం. తర్వాత ఎప్పుడైతే మా అమ్మగారు ఎలా అయితే అన్నారో మీ నాన్న కథ తీయచ్చు కదా, మీ నాన్న కథ సూపర్ హిట్ అనగానే నాకు వెంటనే ఇది గుర్తొచ్చింది. అరే నాన్న నన్ను సినిమా తీసుకెళ్ళాడు కదా, ఇదంతా కథగా చెప్తే బాగుంటది కదా, నాకు ఎప్పుడూ ఐడియా రాలేదేంటి అని చెప్పి అప్పుడు సరే అన్నప్పుడు ఆ ఇంద్రా సినిమా అని చెప్పి పేపర్ మీద రాసి నాన్న అయితే ఏమేమైతే చేసేవాడో నాకు గుర్తుంది. నాన్నప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్స్ తీసుకురావడం, నాకు 2 టికెట్లు ఇవ్వడం, అది నేను పెట్టుకొని పక్కన పెట్టుకొని అది చూసి మురిసిపోయేవాడిని, మా ఫ్రెండ్స్కి చూపించేవాడిని చిరంజీవి సినిమా రా ఇది అని. అయినా ఉండే అయినా నాకు ఒకసారి గుర్తొచ్చినాయి, ఇవన్నీ ఫ్రేమ్ చేద్దాం, ఒక స్క్రీన్ ప్లే రాద్దాం, ఒక కథలా తీద్దాం. మీకు ఇంద్రా సినిమా అనేది ఒక సప్లేయర్ లా ఉంటది కానీ అదేం ప్యారడీ సినిమా అలా ఏం కాదు. అది దానికి అండర్ కరెంట్ ఇంకో కథ ఉంటుంది, వేరే కథ కూడా ఉంటుంది. మీరు 3 కథలు చూసినప్పుడు మీకు తెలుస్తుంది, అది బాగుంటాయి. నెక్స్ట్ అయ్యేది తీస్తా, ఈసారి మరి ఏమవుతుందో తెలియదు, తీస్తా. జరుగుతుంది ప్రజెంట్ అయితే, మ్యాక్సిమం ప్రీ ప్రొడక్షన్లో ఉన్నా, అవుతుంది. అయితే షూట్ చేసి మంచిగా తీద్దామని అనుకుంటున్నా. ఈసారి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు. నిషిధం లాంటి ఫిలిం ని సింగిల్ టేక్ లో తీసిన మీకు ఇంద్రా లాంటి సినిమా తీయడం చాలా కష్టమేం కాదులే, కానీ మంచిగా తీయాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనే ఒక స్టోరీని మీరు ఇండిపెండెంట్ ఫిలిం కింద రిలీజ్ చేశారు కదా, దాన్ని బొంబాయిలో కూడా షూట్ చేశారంట. ఇప్పుడంటే హ్యాపీగా మా ముందు కూర్చొని అవుతున్నారులే, కానీ స్ట్రగుల్ అయిన రోజులు కూడా ఉన్నాయని మాకు అర్థం అవుతుంది.
300 జోబులో పెట్టుకొని బెంజ్ కార్లో తిరిగిన విషయం కూడా మాకు తెలుసు. సారీ, BMW లో. సో ఆ కథ ఏదన్నా మాతో షేర్ చేసుకుంటారా? అదేం లేదులే, అది లాక్డౌన్ లో, అది కూడా బ్రేకప్ టైంలో జరిగింది. అందులోంచి బయటకు రావడానికి ఏదో ఒకటి చేయాలి ఫిల్మ్ అని చెప్పి అప్పుడు చిన్న ఫిల్మ్ చేశాను. అది 15 days ధవళేశ్వరం బ్యారేజ్ లో ఎండలో కట్టి ఎండలో పాపం ఆ హీరోని చాలా ఇబ్బంది పెట్టాను నేను. బాగా మనోడు ఫుల్ వైట్ రిచ్ కిడ్, మనోడు నల్ల కాకి అయిపోయాడు దెబ్బకి. పాపం ఇంత కష్టపడ్డాడు. నేను ఫిల్మ్ రిలీజ్ చేయలేదు అది, ఎందుకంటే నాకు అనుకున్న కొన్ని షార్ట్స్ రాలేదు సరిగ్గా. అండ్ విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువ ఉంది దాంట్లో. సరే దాన్ని అలా తీయకూడదు, తీస్తే మంచిగా తీయాలి, కానీ అది సగం సగంలాగా అనిపించింది, నాకు కంప్లీట్నెస్ అనిపించా. అది వదిలేసా. అది వదిలేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సిటీ ఆఫ్ డ్రీమ్స్ మొదలుపెట్టా. అది ముంబైలో తీసాము. నాకు ఆ ముంబైలో తీసిన పార్ట్ నాకు చాలా ఇష్టం. నాకు గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం. నేను సిటీ ఆఫ్ డ్రీమ్స్ కథ కూడా ఒక లైన్ లాగా ఇలా అనుకున్నాను తప్ప అదంతా ట్రావెల్లో నా మైండ్లో వచ్చి ఆన్ ఫీల్డ్లో రాశాను. ఎక్కువ ఆన్ ఫీల్డ్లో రాశాను అదంతా. ముందే బౌండ్ స్క్రిప్ట్, సైజ్ అయితే బౌండ్ స్క్రిప్ట్, అది ఎలా రాశానో అలాగే తీశాను. చంద్రయ్య కానీ అలా అలా తీశాను. బట్ ఇది గొరిల్లా, ఇది అది మంచి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకింగ్, నాకు బాగా ఇష్టం. సిటీ ఆఫ్ డ్రీమ్స్ అలాగే తీశాను. అలా నేను వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం ఇష్టం, జానర్ ఫిల్మ్స్ ఇష్టం. ఇది ఇప్పుడు తీసాం కదా, మళ్ళీ అదే ఇప్పుడు లవ్ స్టోరీ తీసాను, మళ్ళీ అదే లవ్ స్టోరీ, అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఉంటుంది, అదే మళ్ళీ ఇంకోటి. అలా నాకు ఒకే టైప్ సినిమా తీసినప్పుడు నాకు ఫిల్మ్ మేకింగ్ కిక్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వదు కూడా. సరే అందుకే నేను ఒక డిఫరెంట్ సినిమాలు చేశాను. అవి కొత్తగా, నేను కొత్తగా ఫీల్ అయ్యాను, ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అయిన రోజున హిట్ మంచికి వస్తుంది. అది సరైన టైంకి ఇంకా డెలివరీ అవ్వలేదు. అవి కొన్ని ల్యాక్స్ అంటారు కొంతమందికి అంత ఎక్కలేదు. అంటే నేనేం గొప్ప సినిమాలు తీసాను అనుకోవట్లా, అనట్లే, కానీ బాగానే ఉంటాయి ఆ ఫిలిమ్స్. మరి బ్యాడ్ ఫిలిమ్స్ అయితే కాదు, మంచి సినిమాలే. బట్ ఏంటంటే మిస్టేక్స్ ఉన్నాయి, నా మిస్టేక్స్ కూడా, ఫిల్మ్ మేకింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి. అవి కొన్ని షార్ప్ ఎడిటర్ మిస్ అయిపోయాడు. నాకు షార్ట్స్ పిచ్ ఎక్కువ, నాకు షార్ట్స్లో కథ చెప్దాం అని బాగా ఇంట్రెస్ట్. అది మణిసార్ వల్ల వచ్చేసింది నాకు. అది మణిరత్న సినిమాలో నాకు పిచ్ ఇష్టం, ఆయన సినిమాలు చాలా ఇష్టం, ఇన్ఫ్లుయెన్స్ నాకు బాగా. అది దానివల్ల నాకు ఎక్కువ వచ్చింది. సరే, ఎంత మంచి ఫిలిం తీయాలన్నా కనీసం 2-3 రోజులు పడుతుంది. అలాంటిది నిశితం లాంటి పిక్చర్ ని మీరు సింగిల్ టేక్ లో ఒక రోజులో ఎలా తీయగలిగారు? నిశ్చితం రాసినప్పుడు, నేను రాసి చాలా రోజులు అయిపోయింది. అది ఇప్పుడో రాసా. దాన్ని తీద్దాం వన్ టేక్ లో తీద్దాం అని చెప్పి నైట్ టైం తీయలేను. మళ్ళీ డే టైంలో అయితే లైటింగ్ ఉంటుంది, అంతా ఉంటుంది, మన షార్ట్ బ్రేకింగ్ ఈజీగా చేయొచ్చు. ఛాలెంజింగ్ ఏముంటది, నైట్ అయితే కొంచెం లైటింగ్ పెట్టి అన్ని తీసి, మనకి నేను ఒక ఫాగ్ టైప్ అనుకున్నా, అంటే అనుకున్నట్టు 100% తీయలేకపోయినా కానీ లాట్ ఆఫ్, అంటే మనకు చాలా ఇష్యూస్ ఉంటాయి. నైట్ టైం షూట్ చేయాలంటే అందరూ పడుకోవాలి, మనం ఎక్కడో అక్కడ కరెంట్ పవర్ సప్లై తీసుకోవాలంటే వాళ్ళ యాక్సెస్ మనకు ఉండాలి. దట్టు పోలీస్ పర్మిషన్ ఇంపార్టెంట్. పెట్రోలియంలు అసలు నాకు 4th టేక్ 5th టేక్ ఓకే అయింది. నేను సాటిస్ఫై అవ్వలేదు అప్పటికి కూడా, ఎందుకంటే నా వెనకాల 2 లైట్లు పట్టుకొని ఉన్నారు. అంటే సబ్జెక్ట్ కనబడాలంటే ఆబ్వియస్ గా లైట్ ఉండాలి, సోర్స్ లైట్ ఉండాలి. సోర్స్ లైట్ మీద నుంచి మనం ఆ లైట్ మన సబ్జెక్ట్ మీద పడుతున్నట్టు మనం అయితే క్రియేటెడ్ లైట్ క్రియేట్ చేయాలి ఆబ్వియస్ గా, సోర్స్ లైట్ చూపిస్తూ. అవన్నీ ఎక్కడ ఈ బ్లాక్ లో ఇది ఉంది, స్ట్రీట్ లైట్ ఎక్కడ ఉంది, వేరే దగ్గర, ఇవన్నీ బాగానే డిజైన్ చేశాను. కానీ వీళ్ళు ఎప్పుడైతే రన్నింగ్ షాట్స్ ఉన్నాయి అందులో, నాతో పాటు పరిగెట్టేటప్పుడు వెళ్ళి వాళ్ళకి నా వెనక్కి వచ్చేసేవాళ్ళు. మనం ఎప్పుడైతే మన వెనక్కి లైట్ వస్తుందో మన షాడో ముందు పడుతుంది, అది కెమెరాలో బ్లాక్ అయిపోయేవి. అలాంటి టైంలో నేను అవి కనబడుతున్నాయి కదా అని చెప్పి కెమెరాను మూవ్ చేసేవాడిని, అలా ముందు తీసుకొచ్చేవాడిని. నేనే సినిమాటోగ్రాఫర్ని కాబట్టి అది ఎలా ఏంటంటే షేకీగా అయింది. అండ్ నేను సింగిల్ టేక్ ఫిల్మ్స్ చూశాను, ఓల్డ్ సినిమాలో కొన్ని ఉన్నాయి, బడ్ మ్యాన్ అని, ఇంకా కొన్ని కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. హిచ్కాక్ తీసిన పాత సినిమా అందులో ఉంటది, కట్ ఉంటది, హిచ్కాక్ తీసిన సినిమాలో కట్ ఉంటది. బట్ ఆయన ఏంటంటే బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్ లోంచి తీసుకొస్తాడు, అది కట్ అనమాట. ఆడియన్స్ కి తెలియదు కానీ ఫిల్మ్ మేకర్ తెలుస్తుంది అది కట్ అనమాట. నాది అలాంటివి ఉండకూడదని చెప్పి నేను ఒకటే టేక్ లో తీయాలని చెప్పి ఒక ఏదో ఫిల్మ్ చేశాను. అంత పెద్ద బాగాలేదు కానీ అందులో ఏంటంటే కెమెరా ఇలా షేక్ అయితేనే ఉంటుంది, షేక్ అవుతుంది, ఇలా ఉంటుంది, ఇలా మూమెంట్స్ ఉంటాయి. అందుకే నేను గింబల్ లేకుండా హ్యాండ్తోనే ఆ షేక్ కావాలని నేను ముందే ఫిక్స్ అయ్యాను. బట్ ఫిలింలోకి వచ్చిన తర్వాత కథ అంతా బాగానే ట్రావెల్ అయింది. అంతే కొంతమంది ఏంటంటే ఫీల్ అయ్యారు, షాడోలు పడినాయి అని, కెమెరా మూవ్ అవుతుందని. అరే ఫిలిం మేకింగ్ చేసినోడికి తెలీదా, ఎంత రాసినోడికి, సింగిల్ టేక్ రాసినోడికి షాడోలు పడుతున్నాయని చెప్పి కెమెరా మూవ్మెంట్ ఉంది. అది షాడోలు అయితే నేను కావాలని అయితే వేయలా, అది మిస్టేకే. మూమెంట్ అయితే నేను కావాలనే ఇచ్చాను. అంటే అలా ఉండాలని, న్యాచురల్గా ఉండాలి కదా. మూమెంట్ కావాలని స్లోగా తీయడం వేరు, ఇలా మూమెంట్లో ఉంటే అది ఏంటంటే రియలిస్టిక్గా ఉంటుంది. అందుకని ఆ నిశ్చితం అనేది సినిమా చాలా మంది సింగిల్ టేక్ తీస్తారు కానీ కథ ఉండదు.
కానీ నిశితంలో కథ ఉంటుంది. నిశితం అంటే నీ అంటే నిశిత తన పేరు చీకటి, సి అంటే శివ, తా అంటే తరుణ్, మా అంటే మరణం. ఆ నిశితం టైటిల్లోనే స్టోరీ ఉంటుంది. అలా ఫ్రేమ్ చేస్తుంది అతను. సరే చెప్పండి, ఒక డైరెక్టర్ గా ఇప్పుడు చాలా మంది డైరెక్షన్ అని చెప్పేసి కొత్తగా వస్తున్నారు. డైరెక్టర్ కి ఉండాల్సిన ఒక మంచి లక్షణం అంటే మీరేం చెప్తారు? టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్, అంతే అంతే. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి, ఒక మంచి ఎక్స్ప్రెషన్, మంచి కంటెంట్ ఫిల్మ్ ఇవ్వాలి. అందరూ మంచి కంటెంట్ ఇద్దామని తీస్తారు అనుకో, కమర్షియల్ డైరెక్టర్ కూడా మంచి కంటెంట్ ఫిల్మ్ తెద్దామని తీస్తారు. కానీ మనం తీసుకున్న పాయింట్లో ఆ జెన్యూనిటీ ఉండాలి. లైక్ ఇప్పుడు చాలా మంది అర్జున్ రెడ్డి సినిమా చూసేసి అదేదో సెక్సువల్ కంటెంట్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తారు, నాకు మండిపోద్ది. అరే ఆ సినిమా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ క్లైమాక్స్ లో ప్రీతి అర్జున్ రెడ్డి ఇద్దరు క్లైమాక్స్ లో కాదు, ముందు వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్తారు. చెప్పొచ్చా ఇది? చెప్పండి. వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి లవ్ తో వాడిని కిస్ చేస్తుంటది టెర్రస్ మీద. నేను ఫస్ట్ డే చూసినప్పుడు వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. వాళ్ళ ఫాదర్ అప్పుడు చూస్తాడు, చూసి కోపంగా రియాక్ట్ అయ్యి అర్జున్ కొడతాడు, అది చేస్తాడు, ప్రీతి ఏడుస్తూ ఉంటది, ఇదంతా అవుతుంది, వీడి అగ్రెసివ్ రియాక్ట్ అవుతాడు. అదే మనిషి సేమ్ టైటిల్ అదే మనకి క్లైమాక్స్ లో వాళ్ళు సేమ్ కిస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా. ఇప్పుడు వాళ్ళ లవ్ అనేది అక్కడ ఆనెస్ట్ గానే ఉంది. అప్పుడు కిస్ చేసుకున్నారు, ఇప్పుడు కిస్ చేసుకున్నారు. ఇక్కడ సోషల్ మారల్స్ వచ్చేసినాయి. పెళ్ళి అయితేనే ముద్దు పెట్టుకోవాలి, లవ్ లో ఉన్న వాళ్ళు. అక్కడ ఫాదర్ వాళ్ళు ముద్దు పెట్టుకున్నప్పుడు వాళ్ళు చూసి వెళ్ళిపోతాడు, అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ మారల్లీ జస్టిస్ లో ఫీల్ అయ్యా, ముందు ఇంజస్టిస్ లో ఫీల్ అయ్యాడు ఆయన. అలా ముద్దు అలా పెట్టుకోవడం ఏంటి అన్నట్టు ఫీల్ అయ్యాడు ఆయన. అప్పుడు రాంగ్ అంత ఎంత మీనింగ్ఫుల్ గా ఉంది అక్కడ కిస్ సీన్ అనేది. అక్కడ కిస్ కనబడుతుందా, మీనింగ్ఫుల్ లవ్ సీన్ కనబడుతుందా? మీనింగ్ఫుల్ లవ్ సీన్ కదా. అది చాలా మంది చూడకుండా అది అడల్ట్ ఫిలిం, అది ఉంటది ఇది ఉంటది అంటారు. అది అలాంటి ఎక్స్ప్రెషన్ ఉన్న అర్జున్ రెడ్డిని నాకు నచ్చుతాయి. కానీ అలాంటి అర్జున్ రెడ్డి లాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా వర్స్ట్ ఫిలిమ్స్ కేవలం వీళ్ళు ఏదైతే చూపించారో అలాంటి షార్ట్సే పెట్టి అలాంటి ముద్దు సీన్లు ఉండాలి అందుకే చూస్తారు. అర్జున్ రెడ్డి ముద్దు సీన్లు ఉన్నది చూడాల. దాని అండర్ కరెంట్ గా ఒక కథ ఉంటుంది, దానికి కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ సినిమా నచ్చింది. అలాంటి ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలి అంటే ఫిలిం అబ్జర్వేషన్ చేయాలి, సినిమాలు ఎక్కువ చూడాలి. నేను ఎక్కువ సినిమాలు చూస్తాను. నేను నేర్చుకున్నది, మీరు ఫిలిం మేకింగ్ స్కూల్లో ఏమైనా నేర్చుకున్నారంటే ఫిలిం స్కూల్లో కంటే ఫిలిం స్కూల్ చేయడం వల్ల నాకు సినిమా ఎలా చూడాలో తెలిసింది. అర్థమైందా? అంటే ఆడియన్ లేడా నువ్వు ఫిలిం మేకర్ లా చూస్తావని కాదు, నేను ఆడియన్ లాగే కూర్చుంటా. కానీ ఎక్కడో ఈ ఎస్థెటిక్స్ ఫాలో అవుతూ కొంతమంది ఫిలిం మేకర్ ఆర్ట్ ఫామ్ ని చాలా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తూ తీస్తారు. వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. ఈవెన్ మనీసార్ అయినా, కొన్ని తీసిన ఆర్జీవీ ఫిలిమ్స్ అయినా, నాకు అలా నాకు ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి ఫిలిం మేకర్ చాలా రెస్పెక్ట్ నాకు. తమిళ్లో తీసిన కర్ణన్ సినిమా అయినా, అసురన్ సినిమా అయినా, ఇప్పుడు మద్రాస్ సినిమా అయినా అలాంటివి నచ్చుతాయి. అలాంటి తమిళ సినిమాలు నీకు నచ్చితే అలా కాదు. నేను మలయాళంలో హోమ్ అనే సినిమా చూసినప్పుడు నాకు బాహుబలి ఇచ్చినంత కిక్ హోమ్ సినిమా ఇచ్చింది. నేను షాక్ అయ్యా, అది ఎంత బ్యూటిఫుల్ రైటింగ్ ఉందేంటి ఈ సినిమాలో, ఎంత బాగా తీసారేంటి అని. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి అంతే. మంచి ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిన లక్షణం లెర్న్ ఫిల్మ్ మేకింగ్, గుడ్ అబ్జర్వేషన్, అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేది ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక థాట్ వచ్చిన తర్వాత మీకు ఒక టీం కావాలి, అది ముందుకు ఫార్వర్డ్ అవ్వాలంటే. మరి మీకు దొరికిన టీం వల్ల మీరు హ్యాపీగా మూవ్ అవ్వగలుగుతున్నారా? అంటే ఫోటోగ్రఫీ టీమ్ ఎట్ ప్రెసెంట్ దే ఆర్ వెరీ వెల్ సపోర్టివ్. వాళ్ళు సపోర్ట్ చేయబట్టి వాళ్ళు నాతో, ఇప్పుడు అరుణ్ అనే ఒక అబ్బాయి అంటారు నాతో, ఫస్ట్ నుంచి నాతో ఉన్నాడు. తను చాలా మంచోడు. పేమెంట్స్ నేను ఇచ్చిన తను అడగడు ఎప్పుడు డబ్బు. నేను ఎప్పుడు ఏంటి డబ్బులు ఎవరికి సరిగ్గా అడగడు. ఈ డబ్బులు అడగాలి కదా, నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నావు, డబ్బుల కోసం కష్టపడతావు, డబ్బులు అడుగు అరుణ్ అంటే. అది కూడా నాకు ఉన్నప్పుడల్లా నేను ఇస్తా ఉంటా. ఎప్పుడైనా మనకి ఏమి ప్రాబ్లం ఉన్నా ఏమైనా ఉంటే వెంటనే అడుగుతాడు, అంటే నేను వెంటనే అడ్జస్ట్ చేస్తాను. అలాగా నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. అలాగే ఇప్పుడు నవీన్ అని ఒకడు ఉంటాడు, వాడు ఇప్పుడు మీరు చూసావు కదా పవన్, వీడు ఇప్పుడు కొత్తగా బన్ను అని ఒకటి యాడ్ అయ్యాడు, మొన్నే జాయిన్ 3 months అయింది. వీళ్ళు అంటే నాకు వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా ఆల్టర్నేట్ డేస్ లో
డబుల్ షెడ్యూల్ వచ్చేసినప్పుడు నేను ఇప్పుడు తనే అరుణ్ ఫోన్ చేస్తారు రేపు షూట్ గురించి మాట్లాడడానికి బాగా హెల్ప్ చేస్తారు. పర్లేదు, నేను మంచిగా ఉన్నా వాళ్ళు నాతో బాగుంటారు, నేను వాళ్ళతో మంచిగా ఉంటాను. గుడ్ సపోర్ట్. రాజమండ్రికి గోదావరి ఎంత ఫేమస్, రాజమండ్రిలో జరిగే ప్రతి స్టోరీకి మీరు అంత ఫేమస్ లా మారుతున్నారు. ఈ ఇంద్ర సినిమా లాంటి సినిమాలు చాలా తీయాలని ఆడియన్స్ తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. మీ తీసే నెక్స్ట్ ఫిలిమ్స్ తర్వాత సక్సెస్ఫుల్ అవుతారని నేను నమ్ముతున్నాను. సక్సెస్ఫుల్ అయిన నేను కూడా తర్వాత నమ్ముతున్నాను. పార్ట్ 2 కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ అన్న, వాల్యుబుల్ ఫర్ యువర్ టైం.